మార్నింగ్ సార్. ఎస్ సార్, పీవీసీ మెటా మన సిస్టమ్ చాలా అద్భుతంగా వండర్ఫుల్గా సార్ రాబోతుంది. 25, 26, 27, 28, 30 వరకు, 2030 వరకు 50,000 లిమిట్, 50,000 USDT లిమిట్ పెట్టడంలోనే అర్థమైపోయింది సార్. చూడండి, కమ్యూనిటీని సిస్టమే డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. ఆటోమేటిక్గా 50,000 USDTతో 50,000 USDTతో కంప్లీట్ అయిపోయింది. అంటే మళ్ళీ రీసీడ్ ఫండింగ్ కాకుండా న్యూ సీడ్ ఫండింగ్, న్యూ ట్రస్ట్ వ్యాలెట్ స్టార్ట్ చేస్తాం. రీసీడ్ ఫండింగ్ అంటే సార్, అదే వ్యాలెట్లో మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకుంటూ వెళ్ళడం రీసీడ్ ఫండింగ్ అవుతుంది. కానీ ఇది న్యూ వ్యాలెట్గా క్రియేట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ కమ్యూనిటీ పెరిగిపోతుంది. టోకెన్ ఫార్మింగ్ కూడా పెరుగుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. చాలా ఒకటి సార్, ఒక కమ్యూనిటీ గురించి నేను మార్నింగ్ మన రిచ్ భారత్లో వేద్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. మళ్ళీ ఎప్పుడైనా వేస్తాను. ఒక స్టోరీ చిన్నగా మన టీమ్. ఎస్, థ్యాంక్ యూ. టీం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, టీం గురించి అయితే సార్, ఒక సముద్రం దగ్గర ఒక చిన్న పక్షి, అది కిష్తిబ పక్షి అని ఉంటుంది సార్. అది చిన్నదే, స్మాల్ బర్డ్. అది ఆ స్మాల్ బర్డ్, చిన్న పక్షి వచ్చేసి సముద్రం దగ్గరనే గుడ్లు పెడుతుంది. ఆ ఇసుకలో, అక్కడ బీచ్ దగ్గర. అక్కడి నుండి సముద్రం దగ్గర గుడ్లు పెడితే సముద్రం వస్తుంది, అలలు వస్తాయి, పట్టుకొని పోతాయి. మళ్ళీ సముద్రం మళ్ళీ నా గుడ్లను తీసుకెళ్ళిందని మళ్ళీ అక్కడే గుడ్లు పెడుతుంది. మళ్ళీ అలలు వస్తాయి, మళ్ళీ గుడ్లను తీసుకెళ్ళిపోతుంది. అలా ఒక 10 times వరకు అవుతుంది సార్. అయిన తర్వాత సముద్రం నా గుడ్లను తీసుకెళ్తుందా అని చెప్పి నేను ఎలాగైనా సముద్రాన్ని ఆపాలి. సముద్రం ఎంత సార్, ఇంత పెద్దగా ఉంటుంది. ఆ బర్డ్ సార్ మన చిటికన వేలంతనే ఉంటుంది సార్. ఆ బర్డ్ అదేం చేసింది సార్, ఇలా జరుగుతుంది అని నేను ఖచ్చితంగా ఈ సముద్రాన్ని ఆపాలి అని చెప్పేసి సార్, ఆ ఇసుకలో, అక్కడ బీచ్లో ఇసుకలో బొర్లుతుంది. మొత్తం బొర్లి వచ్చి సముద్రం దగ్గర తూలిపేస్తుంది. అంతే. అలా ఒక 1000 times, 1,00,000, 2,00,000, 50,00,000 సార్లు చేస్తుంది సార్. అప్పుడు ఏమవుతుంది సార్, కొంచెం మట్టి పేరుకుపోతూ ఉంటుంది. మళ్ళీ సముద్రం వస్తుంది, మళ్ళీ మట్టి వెళ్ళిపోతూనే ఉంటుంది. దీని పని ఇదే చేస్తుంది. బర్డ్ పని బర్డే చేస్తుంది, సముద్రం పని సముద్రమే చేస్తుంది అని చెప్పేసి మెల్లగా అక్కడ ఉన్నటువంటి పక్షి జాతి అందరికీ తెలిసిపోతుంది. ఈ పక్షి ఇలా చేస్తుంది, మన పక్షి జాతికి అన్యాయం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి మెల్లగా చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులన్నీ వచ్చేసి దీనికి సహాయం చేస్తాయి సార్. చిన్న పక్షితోని ఇవి కూడా ఆ మట్టిలో బొర్లుతాయి, వచ్చేసి అక్కడ దులిపేస్తాయి. మొత్తం బాడీని దులిపే వరకు ఆ మట్టి అక్కడ పడుతుంది కదా సార్. అలా పక్షి జాతి మొత్తం వచ్చేసింది. పక్షి జాతికి అక్కడ పెద్ద ఎవరు సార్, గరుత్మంతుడు. పక్షి జాతికి గరుత్మంతుడు కూడా వచ్చేసాడు. నా పక్షి జాతికి అన్యాయం జరుగుతుందా, నేనెందుకు ముందుకు రావద్దు అని చెప్పేసి గరుత్మంతుడు కూడా వచ్చేస్తాడు. అలా అన్ని పక్షులు కలిసి అక్కడ ఒక పెద్ద గుట్టను తయారు చేశారు. గరుత్మంతుడు లేనిది మన విష్ణుమూర్తి భగవానుడు రాలేడు. కాబట్టి విష్ణు భగవానుడు కూడా ఆ సముద్రం దగ్గరికి వస్తాడు. ఆ విష్ణు భగవానుడు కూడా సముద్రం దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావు, ఆ పక్షితోని క్వశ్చన్ వేస్తాడు. నువ్వు సముద్ర స్వభావం ఏంటిది సార్, అలలు రావడం పోవడం సముద్ర స్వభావం. పక్షి స్వభావం గుడ్లను పొదగడము, పెట్టడము, దాని జాతిని పెంచుకోవడం. అయితే మరి సముద్ర స్వభావం దగ్గర నువ్వెందుకున్నావు, దాని స్వభావమే అది కదా అంటే, నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉండే నేను ఇక్కడే ఉన్నాను, అది ఎందుకు నా గుడ్లను తినేస్తుంది అని చెప్పేసి అనేవరకు సముద్రం లోపల దాచిపెట్టిన గుడ్లన్నింటినీ అక్కడ పక్షికి ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమంటారు సార్,
చిన్న పక్షి మొత్తం పక్షి జాతిని ఒకటి చేసింది. టీం వర్క్ చూడండి సార్, టీం వర్క్ అంటే దీని యొక్క అర్థం సార్, అంత పెద్ద గరుత్మంతుణ్ణి కూడా కిందికి తీసుకురావగలిగింది. సంకల్పం సంకల్పం సంకల్ప బలం సార్, అదొక్కటే. పక్షి జాతి ఎక్కడ, పక్షి జాతి కావచ్చు, ఏ జంతువు జాతి కావచ్చు, మనిషి జాతి కావచ్చు, ఎవరైనా సార్, అక్కడ సంకల్ప బలం ఏం చేసింది సార్, పైన ఉన్నటువంటి విష్ణు భగవానుడిని కూడా కిందికి తీసుకురాగలిగే సంకల్ప బలం ఆ పక్షి దగ్గర ఉంది. మళ్ళీ ఆ గరుత్మంతుణ్ణి కూడా తీసుకురాగలిగింది. సముద్రుణ్ణి కూడా ఆపగలిగింది. అక్కడ ఏముంది సార్, సంకల్ప బలం, టార్గెట్, లక్ష్యం. కాబట్టి సార్ మనము జంతువులు చూడండి సార్, చిన్న చీమలు కలిసి కట్టుగానే ఆహారం, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు సార్. అవి వర్డ్స్ పాత మనకు సూక్తులు కానీ కొటేషన్స్ కానీ అవన్నీ అనుభవించినవే మనకి ఇస్తారు. చిన్న చీమలు కూడా కలిసి కట్టుగానే ఒక చలి చీమల చేత చిక్కి ఆ ఒక పెద్ద పామె చనిపోతుంది. సనకొండలాగా పెద్దగా ఉండే పామె చనిపోతుంది. పక్షులు సార్ ఎప్పుడైనా చూడండి, నైట్ కానీ ఎప్పుడైనా కలిసే వెళ్ళిపోతాయి. అవి కలిసి తన ప్రయాణాన్ని సాగిస్తూ ఒక కలిసికట్టుగా అక్కడ అవి ఫలితాన్ని పొందుతాయి సార్. కాబట్టి టీం వర్క్లో మనకు కావాల్సింది కూడా సంకల్ప బలం. అక్కడ విష్ణుమూర్తినే కిందికి తీసుకొచ్చేంత బలం ఆ చిన్న కిష్టిబ పక్షి అని చిన్ననే ఉంటుంది సార్, అది ఆ పక్షి చేసేటువంటి ప్రయత్నం చూడండి సార్. కాబట్టి మనం కూడా సంకల్పంతో ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం టీంని తయారు చేసుకోవచ్చు సార్. టీం లీడర్తో ముందుకెళ్ళినట్లయితే ఆ టీంకి ఎలాంటి నష్టము ఒక ఢోకా ఉండదు. మన పీవీసీ మెటాలో జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ఉద్దేశం కూడా అదే, ఆ సిస్టమ్ యొక్క ఉద్దేశం సార్. వైట్ పేపర్ చదువుతూ ఉంటే ఒక్కొక్కటి అక్కడ నుండి అన్ని లోతులు బయటికి వస్తూ ఉన్నాయి. సాంకేతికంగా టెక్నికల్ సైంటిస్ట్స్తో, సాంకేతిక నిపుణులతో ఒక కంపెనీ ద్వారా మెటావర్స్లో రాబోతుంది సార్ వచ్చేటువంటి మన భవిష్యత్తులో. కాబట్టి అన్నీ సార్, అన్నీ ఇప్పుడు అది వస్తుందా చూద్దాం వచ్చే వరకు అనేటువంటిది ఇప్పుడున్న టైంలో అవన్నీ మర్చిపోవాలి సార్. రాబోయేది వేటైన్సీ వాచెన్సీ జరుగుతున్నది మనం అనుభవిస్తూ ముందుకెళ్తే సార్ ఎన్ని మనకు నాలెడ్జ్ ఇస్తున్నారు, ఎన్నో విధాలుగా నాలెడ్జ్ మనకు లభిస్తుంది మీటింగ్లో. కాబట్టి మీటింగ్లో వస్తూ మనం చేసేటువంటి పనులు చేస్తూ టీంని తీసుకెళ్ళినట్లయితే, సంకల్ప బలంతో తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా సాధించవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి మరియు మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. కమాన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఏదైతే స్టోరీ అనుకున్నామో, లేకపోతే ఏదైనా మీరు అన్నట్టుగా నిజంగానే అక్కడ ఏం జరిగింది అంటే, సో వీ హ్యావ్ టు మనం, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎస్ డిసిజన్, దట్ ఇస్ సంకల్పం దాన్ని ఖచ్చితంగా అనుకొని మనము ముందుకెళ్తే కనుక ఏది కాదు అనేది లేదు. అందుకే అప్పుడప్పుడు ఇక్కడ చెప్తా ఉంటాము, ఇటు కొంత అటుకుంటా ఉంటే మాత్రం ఇది ఇక్కడ జరగదు అనేది మనం కూడా చెప్పడం జరుగుతుంది. సో మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు మంచి విషయాలు తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ మేడం మీకు. సో ఇది చూడండి సార్, సో ఏది ఒక చిన్న జీవి ఏమైనా చేయగలుగుతుంది, చూసారు కదా. సో అందుకే మనము ఇంతకుముందు కొన్ని చూసేవాళ్ళము, అది చిన్న చీమలు చిట్టి అది నల్లగా ఉండే చిన్న చీమ ఏదైతే ఉందో అవి గుంపుగా కలిసి ఏనుగుని ఈడ్చుకెళ్తాయి. అంటే ఆలోచించండి, మీరు ఎప్పుడైనా అలా అనుకున్నాము? చీమ ఎంత సార్, ఎంత అలాంటిది అవి కలిసి కలిసికట్టుగా ఉండి సో ఏనుగును కూడా ఈడ్చుకెళ్తాయి. అంత శక్తి ఉంటుంది ఈ టీం. ఇందాక చెప్పిన సార్ మేడం ఇచ్చిన ఎగ్జాంపుల్లో అది టీంకున్న శక్తి అనమాట. అంటే పబ్లిక్ ఒక్కరిని సింగిల్ గా ఏమి చేయలేం సార్, ఇక్కడ కానీ ఏమి చేయలేం, సింగిల్ గా మనం ఏం చేయలేం. అందుకని చెప్పేసి టీంతో వెళ్ళడం నేర్చుకోవాలి.
సో టీంని మనము కలిసి మాట్లాడడం, టీంని వెంట పెట్టుకోవడము, సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో థ్యాంక్ యూ మేడం, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో జనరల్గా మనకి ఇప్పుడు అప్డేట్ లేదు కనుక కొంచెం ఇంకొక 5 మన టీమ్స్ వస్తున్నారు, లేట్గా వస్తున్నారు ఈ మధ్యన. బట్ వచ్చిన రాకుండా మన సెషన్ అనేది కంటిన్యూ అవుతుంది కనుక ఇంకొక 4 to 5 minutes ఒకసారి ఇన్వైట్ చేస్తాను. సో మీరు ఒక మంచి సెషన్ వినబోతారు. జస్ట్ ఏదైనా జస్ట్ జనరల్ టాపిక్ తీసుకోవాలన్న ఆలోచనతో, ఎందుకంటే మనకు అప్డేట్ ఉన్నప్పుడు మనం కంటిన్యూస్ గా అదే మాట్లాడతాము. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ యొక్క సిచ్యువేషన్ లో, అంటే సిచ్యువేషన్ ఖరాబ్ అనుకోవద్దు. సో ఎందుకంటే మనకి ఇప్పుడు సిస్టమ్ అప్డేట్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ వీక్ లోనూ రావచ్చు, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లోనూ మనకు రావచ్చు ఫుల్ఫిల్ గా అప్డేట్. సో బట్ అది వచ్చేంత వరకు మనం ఇప్పుడు నార్మల్ గా మన సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్తూ, ఓకే. సో రిడీమ్ అయితే బంద్ ఉంది. సో బట్ రీఫార్మింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. రీఫార్మింగ్ చేసుకోవచ్చు, సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. 2, 3 నడుస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు రెడీ మాత్రం కొంచెం మనకు ఇప్పుడు ఓపెన్ లేదు కనుక, ఓకే. సో ఇప్పుడే జస్ట్ ఇందాక వచ్చాను, మరి ఇప్పుడే ఛాయ్ తాగినాను. ఓకే. సో మీ యొక్క టీంని తొందరగా ఇంకొక 2-3 నిమిషాల్లో ఎవరైనా వచ్చే ఉంటే కాల్ చేసి ఇన్వైట్ చేసుకోండి. ఓకే. సో యాజ్ యూజువల్ గా మీ అందరికీ మరి ఎప్పుడైతే అప్డేట్ లేనప్పుడు మనము నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి కంపల్సరీ. నిన్న కూడా మనము ఒక జనరల్ టాపిక్ తీసుకున్నాం. ఈ రోజు కూడా జనరల్ టాపిక్ మీదనే అవుతుంది. ఈ అయిన తర్వాత మళ్ళీ టైం ఉంటే కనుక మనము వేరే మాట్లాడదాం. సో ఆ సార్ని ఇన్వైట్ చేసే ముందు మీరు అందరూ మీ యొక్క టీం తెచ్చుకోండి. ఓకే. సో ఓకే, ఇంకొక 2 minutes తర్వాత ఆ సార్ని ఇన్వైట్ చేస్తాను. సో అంత లోపల మీరు మీ యొక్క టీంని తెచ్చుకోండి. ఓకే. సో డోంట్ వరీ, ఎందుకంటే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి. అక్కడ ఏంటంటే మనం అంటుంటాము అప్డేట్ వస్తుంది, అప్డేట్ వచ్చింది, అప్డేట్ క్లిక్ చేస్తే మరి న్యూ వెర్షన్ లో స్టార్ట్ అవ్వట్లేదు. అప్డేట్ ఉన్న కారణంగానే స్టార్ట్ అవ్వట్లేదు తప్ప, ఏది pvc.com.io అప్డేట్ లో ఉంది అందుకని చెప్పి ఓపెన్ అవ్వట్లేదు, అంతే తప్ప. సో ఏం వర్రీ అవ్వద్దు. ఓకేనా. సో అన్ని మనకు అనుకూలంగా జరుగుతాయి. డోంట్ వర్రీ. ఓకేనా. సో మీ డౌట్ ఏదన్నా కూడా ఈ బ్రెయిన్ సెక్షన్ లో మీరు మాట్లాడచ్చు. ఇక్కడ బాలకృష్ణ సార్ వచ్చారు కదా, అరగల్లా సార్తో మాట్లాడిన తర్వాత ఆ సార్ ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ బాలకృష్ణ సార్. అరిగెల్ల బాలకృష్ణ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. యా. సో సార్ మాట్లాడలేదు. ఇక్కడ మరి బొడ్డు రాజశేఖర్, వెల్కమ్ సార్. మీకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బొడ్డు రాజశేఖర్. ఓకే. మీరు మరి బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారా లేకపోతే మాట్లాడాలని చేస్తున్నారో తెలీదు. సో మీకు ఆప్షన్ ఇచ్చాము, మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఒక్క నిమిషం అవకాశం లేదు సార్. 1 minute. అంటే ఎవరు మాట్లాడలేదు అని. థ్యాంక్ యూ రాజేష్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇందాక చెల్లెమ్మ చాలా చక్కగా చెప్పింది కథ. అయితే మరి అది సంకల్ప బలం ఉండేది. మరి యద్భావం తద్భావతి. మనం ఏదైతే ఊహిస్తామో ఊహలకి ఎదిగానే అది జరుగుతుంది అనుకోవటం కూడా చాలా వాస్తవం. అది వాస్తవానికి దగ్గరగా ఉన్నది. మనం వేసేది యాప్ సెట్ వేసి చింత చెట్టు మొలం అంటే మొలవదు కదా సార్. మరి మనం అన్నీ అనుకోని ఒక దృఢంగానే బలంగా నాటుతున్నాము పీవీసీ మెటాని. వాటికి సత్ఫలితాలు తప్పకుండా వస్తాయి. కాస్త వెనుక ముందనేది మరి దైవ సంకల్పం కూడా ఉంటుంది, మనలో కృషి కూడా ఉంటుంది. అది కొంచెం తీసుకుంటుంది అనేది వాస్తవం. చెల్లెమ్మ చెప్పిన కథలో ఇంకొక తీరిగా నేను ఉన్నాను సార్. మరి
అది ప్రతిరోజు ఆ సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టిపోతూ వస్తూ ఉంటే ప్రతిరోజు సముద్రుడు వచ్చేసి వాటిని లోపల లాక్కొని పోవడం జరుగుతూ ఉంది. ఒక వారం చూసిన తర్వాత ఇంకా ఓ, ఎంత చూసినా అసలు అంత సముద్రుడు చాలా గొప్పవాడు, పెట్టొచ్చేసి జస్ట్ కొద్దిదే. మరి ఇది సంకల్ప బలం. నా గుడ్లు నాకు కావాలి, నాకు తెచ్చి పెడతావా లేదా, నా బిడ్డల్ని నేను చేసుకున్న దాన్ని నువ్వు తీసుకోవడానికి నువ్వెవరు, నా గుడ్లు నాకే కావాలని దృఢ సంకల్పంతో ఒంటి కాలు మీద దీక్ష చేస్తుందండి. చేస్తున్నప్పుడు వాడు పోతున్న మరి వాటికి సమూహం ఉంటుంది కదా మనలాగానే, కొంగలని అవి ఇవన్నీ చూస్తూ ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ తీరా మనం ప్రొద్దున్న ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు ఉత్తర దిక్కు కూర్చోమని చెప్తూ ఉంటారు పెద్దలు. మరి కొన్నోళ్ళు అట్లా చేస్తున్నప్పుడు దేవతలు మరి పోతూ తదాస్తు ఏంటో ఇలా కూర్చున్నారు, మనం పోయే దావకు అడ్డంగాని మరి పైన పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, మరి భగవంతులు వచ్చే వాళ్ళు కొద్ది మనని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ పక్షి కూడా అట్లనే ఒంటి కాలు మీదనే దీక్ష చేస్తుంది సార్. అది నా గుడ్లని నాకు కావాల్సిందే, నువ్వు సముద్రుడు ఎంత గొప్పడైతే నాకేమి, నేను దృఢ సంకల్పంతో నా గుడ్లు నాకు వస్తాయి, తెప్పిస్తాను రప్పిస్తాననే. ఇంక ఈ వెనక గరుకు మంత్రులు ఉన్నాడా ఇవన్నీ తెలియదు ఆమెకు. ఒకే పట్టుదల అకుంఠిత దీక్షతోటి పట్టుదలగా ధర్నా చేసిందండి. అలా పక్షులని చెప్పుకుంటూ ఒకరోజు అలాగనే ఆ గరుకు మంత్రులు అనేవాడు మరి దేవతలకి రారాజు పక్షి కాబట్టి ఆయన కంట్లో పడటం జరిగింది అటు ఇటు తిరుగుతున్న సమయంలో. ఏంటి నీ సమస్య అంటే ఇదని చెప్తే మరి అగ్నిదేవుడని వాయుదేవుడు అని రకరకాలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా అది పరిష్కారం వచ్చేసి దేవతల సమూహం పెట్టేసరికి మరి సముద్రుడు ఆయన కూడా ఒక దేవుడు కాబట్టి అందరిని పంచాయతీ పెట్టి వారి గుడ్ల నాటికి ఇవ్వాల్సిందని చెప్పి దాంట్లో తీర్మానం చేయడం జరిగింది. మరి చక్కగా గుడ్ల నాటిని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత సంతోషంగా ఒంటికాలు మంచి దీక్ష తీసి తన గుడ్లతోటి తను పొదుకొని ఇంకా అప్పుడు చేసుకోవటం. అలా ఒక అకుంఠిత దీక్షతోటి పట్టుదల. సముద్రుడు ఎంత వాడైతేనేమి నేనే దీక్షలో గెలిచినట్టుగా నేను అప్పుడప్పుడు అంటాను. మన కరీంనగర్ మీటింగ్లో మన తాటిబొమ్మ శంకర్ గారిని గురించి కూడా అట్లా వర్ణిస్తాను. అకుంఠిత దీక్షతోటి సార్ మరి అలాంటి అంత మీటింగ్ కోర్టులో ఉన్నవాళ్ళు కూడా అలాంటిది చేయలేరనే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. ఉండవచ్చు కానీ అంత అలాంటి పట్టుదలతోటి చేశారు సార్ అని నేను సార్ని గురించి అప్పుడప్పుడు కొంచెం ఒక అలా చేశారని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరి ఎక్కువ సమయం తీసుకోవటం నాకు అవకాశం ఇచ్చినందుకు. మా చెల్లెమని చెప్పిన దానికి నేను విన్నదేమో ఇలాగ విన్నాను. అది ఇది రెండు దృఢ సంకల్ప బలం, అద్భావం తద్భవతి, దగ్గరికి వచ్చిన అద్భావం తద్భవతి. సరే సరే, థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరూ కూడాను. థ్యాంక్ యూ రాజేష్ గారు. విషయం ఏంటంటే నువ్వు ఎంత పెద్ద నేను చిన్నోనైనా నా నా వరకు నేను పెద్దోడు, నీ వరకు నువ్వు పెద్దోడువే. నీకు నాకు కంపారిజన్ అవసరం లేదు. బట్ ఎందుకంటే నువ్వు నాది అలా చేసావు నా అని అంతే తప్ప కంపారిజన్ ఉండదు, ఎవరికి వారే. అందుకే అంటారు కదా, సో కాకి పుల్ల సంథింగ్ ఏదో ఉంది కదా, అలాగనమాట. సో అలాగని చెప్పేసి ఎవరి వాళ్ళకే ఉంటది. ఎవరి యొక్క మనం ఎవరిని ఒకరిని కించపరిచి ఇప్పుడు నీకు నాకు అని పోటీ మనము పోల్చుకోరాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఇక్కడ బిజినెస్ లో ఉన్నాం కానీ ఇది వేరు. కానీ సో అక్కడ ఎవరికి వారే గొప్ప, ఎవరు తీయడానికి లేదు, తక్కువ చేయడానికి లేదు, తక్కువ చేసి మాట్లాడడానికి లేదు, తక్కువ లేదు. సో అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. మంచి మన మేడం కూడా మీరు కూడా మంచి మనకి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. మరి ఇక నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే ఒకసారి ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు అందరికి తెలిసిన సరే, సో ఇక మీరందరూ సైలెన్స్ గా ఉండండి. ఏది అయినా మనం నాలెడ్జ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఏది చెప్పినా ఆ సారు సెషన్ అయ్యేంత వరకు మనము విందాం. సో దెన్ అది అయిన తర్వాత మళ్ళీ మనం అందరం మళ్ళీ మాట్లాడదాం. సో నేను కూడా సార్కి వెల్కమ్ చెప్పిన తర్వాత మీరందరూ కూడా వెల్కమ్ చెప్పండి. ఎవరు కాదు మన తెలిసిన సరే. వెల్కమ్ వారం వెల్కమ్ మన చంద్రశేఖర్ సార్. వెల్కమ్ సార్. గ్రేట్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్ వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ సార్. వెల్కమ్. ఎస్ సార్. మరి మేబీ సార్ మైక్ అన్మ్యూట్ అవ్వలేరు ఇంకా. మరి 1 minute మేబీ. ఇందాక చూసాను ఉన్నారు కదా, ఇప్పుడు లేరు, మళ్ళీ లేరా? చంద్రశేఖర్ గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్. ఉన్నారు కదా. గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నారు చంద్రశేఖర్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ కంఫర్టబుల్ మేబీ వస్తారు అయితే.
సో 10కు సార్కు టైం ఇవ్వడం జరిగింది, బట్ ఇప్పుడు 10:06 అయింది కదా. సార్కి అయితే మరి 10 అని చెప్పడం జరిగింది. సో ఓకే, మేబీ వస్తారు. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇది 10 గంటలకి రండి సార్ అని చెప్పేసి. సో ఇట్స్ ఓకే అని కూడా చెప్పడం జరిగింది. ఎనీవే వస్తూ ఉంటారు, లేకపోతే మేబీ నెట్వర్క్ కంఫర్టబుల్ లేకపోతే కూడా ఇలా అవ్వచ్చు, వస్తారు. ఓకే, మనము మరి వెయిట్ చేద్దాం ఒక 5 నిమిషాలు. సో మై పార్ట్నర్స్, సార్ వస్తారు, వచ్చేంత వరకు మనము జనరల్ గా మాట్లాడదాం. మరి ఇక రాజేష్ సార్, ఎస్ వెల్కమ్. మిమ్మల్ని ఇన్వైట్ చేసాం, మరి మీరు నెట్వర్క్ లో లేదు సార్ సార్. కాల్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇది జనరల్ టాపిక్ తీసుకుంటున్నాను సార్. నేను ఇది ఇందాక మేడం మౌనిక మేడం గారు సంకల్ప గురం అన్నారు, మీరు ఒక టీం వర్క్ అనే గురించి మాట్లాడారు సార్. ఆ విషయం మీద మాట్లాడుకున్నాం సార్. మా బ్రదరు నిన్న మీటింగ్ అయిన తర్వాత మా బ్రదర్ నాకు ఫోన్ చేస్తారు. మా బ్రదర్ అంటే మన ఓన్ బ్రదర్ సార్, ఆయన కానిస్టేబుల్ వర్క్ చేస్తారు. ఆయన ఫోన్ చేసి ఏంటన్నయ్య, మన మీటింగ్ అయిన తర్వాత మన మీటింగ్ లో వచ్చారు ఆయన. వచ్చి విన్న తర్వాత రెగ్యులర్ గా వస్తారు ఆయన. అడగడం, అన్నయ్య ఏందన్నయ్య నువ్వేమో పాజిటివ్, చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నావు, పీవీసీ మెట మా తోటి పనిచేసేటువంటి కానిస్టేబుల్ కంపెనీ కూడా అది అయిపోయింది, దాన్ని క్లోజ్ చేస్తారు, దాంతో ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అని చెప్పి చాలా మంది వేరే క్రిప్టో కింద ట్రేడింగ్ ఆయన అంటున్నాడు. మా బ్రదరే నేను పైన ఉంటాను, కింద ఉంటాడు మా బ్రదరు, కింద ఫ్లోర్ లో ఉంటాడు. ఫోన్ చేసి చెప్పాడు, కింద నుంచే ఫోన్ చేస్తాను, నేను పైన ఉంటాను, కింద నుంచి ఫోన్ చేస్తాడు. లేదు బాబు, మహేంద్ర అంటారు, లేదు బాబు అట్లాంటి ఏం జరగదు, నువ్వు నీ కళ్ళ ముందరే నువ్వు ఒక 5 to 6 years లో నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు, అంత పొటెన్షియల్ ఉన్న బిజినెస్ లో నువ్వు నేను ఉన్నావు. ఇవాళ మనకి మీటింగ్ జరిగిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక రిచ్ పర్సన్స్ అవుతున్నారు. రాసి పెట్టుకో బాబు, నీ రోజు డేట్ రాసుకొని, నేను 5వ తారీఖు రాసి పెట్టుకొని చెప్పాను, డైరీలో రాసుకొని చెప్పాను. ఎందుకంటే అది మనకు అంత బిజినెస్ ప్లాన్ మన దగ్గర ఉంది. మన డానియల్ జాన్సన్ గారు మనకి ఇచ్చేసారు, క్లియర్ కట్ గా ఇచ్చేసారు. కానీ దాన్ని ఫాలో అవ్వకుండా నేను కోటీశ్వరుడు అవుతానంటే మాత్రం అది అసాధ్యం. ఏదైతే సిస్టమ్ మనకి ఇచ్చిందో, ఏదైతే సిస్టమ్ మనకు ఆ యొక్క అప్డేట్, ఆ యొక్క క్రైటీరియాల గురించి కానీ, ఆ యొక్క ప్లాన్, బిజినెస్ ప్లాన్ అయితే ఇచ్చిందో, ఆ ప్లాన్ ప్రకారం చేయగలిగితే కోటీశ్వరుడు కాదు, మల్టీ బిలియనర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఈ రోజు పేదవాడిగా ఉండొచ్చు, కానీ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టి ఆ సిస్టమ్ ఏదైతే చెప్తుందో ఆ రకంగా ఫాలో అవుతున్నాం అనుకో మేడం. ప్లాన్ ప్రెజెంటేషన్ వచ్చిన ప్రతిదీ మనం ఫాలో అయినట్లుగలిగితే ఖచ్చితంగా ఇది సాధ్యం. వాళ్ళు ఊరికే చెప్పలా మిమ్మల్ని మిలియనర్, మంచి మిలియనర్ చేస్తారని ఊరికే అయితే చెప్పలా, ఇది సాధ్యం అవుతుంది కాబట్టి చెప్పారు వాళ్ళు, కరాఖండిగా వాళ్ళు చూశారు కాబట్టి చెప్పారు. టీం వర్క్ సార్, మీరు టీం వర్క్ అని చెప్పారు. టీం వర్క్ ఏంటి? నెట్వర్క్, మన బిజినెస్ లో కూడా నెట్వర్కే ఉంది. మీరు బాగా గమనించాలి చెప్పే పాయింట్లన్నీ కూడా. నెట్వర్క్ అంటే ఏంటి సార్? చాలా కామన్ సెన్స్ సార్. ఇది కామన్ సెన్స్ అని ఎందుకంటానంటే, మనం సింగిల్ గా చేయలేని పని, ఒక వ్యక్తిగా చేయలేని పని 10 మంది కలిస్తే దాన్ని ఈజీగా చేయొచ్చా? ఏదైనా ఒక పని, అదే టీం వర్క్. ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేయలేని పనిని 10 మందిని తోడు తీసుకున్నప్పుడు ఆ పని ఈజీగా అవుతుంది కదా. ఇది కామన్ సెన్సే కదా సార్. మన బిజినెస్ లో అదే కదా సార్, నెట్వర్కే కదా మన బిజినెస్ లో ఉంది. నువ్వు నేను సింగిల్ గా వ్యక్తిగా ఎదిగేటట్టు దారి లేనప్పుడు 10 మంది తీసుకొని టీం వర్క్ గా బిజినెస్ బిల్డప్ చేసుకొని కోటీశ్వరులు అవుతున్నాం. అదే మన డానియల్ జాన్సన్ గారు మనకి ఇచ్చినటువంటి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, నెట్వర్క్ బిజినెస్ అనేది ఇందులో పుష్కలంగా పిన్ మనకు చేసి చూపించారు. ఎలా చేయాలో కూడా మనకు బిజినెస్ ప్లాన్ లో ఉంది. కానీ అది మనం ఫాలో చేయము. డబ్బులు లేవు మన దగ్గర, పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు. ఏదో వచ్చిన వారికి పెట్టిన వాళ్ళు ఉన్నారు, నార్త్ సైడ్ కోట్లలో పెట్టారు. వాళ్ళు రియల్ ఇన్కమ్ చూడబోతున్నారు. వాళ్ళు మల్టిప్లై అయిపోతుంది ఫ్యూచర్ లో పీవీసీ మెటా యొక్క టోకెన్ యొక్క వాల్యూ అనేది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 100 తీసుకోబోతున్నారు సార్. ఆల్రెడీ తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన టీంలో కూడా. దాని గురించి శంకరరావు సార్ కూడా చాలా పాజిటివ్ వ్యక్తి. ఆయన ఈ ఏజ్ లో ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నారంటే, ఆయన చూడండి ఈ వయసులో మన యెహోషువ సార్, ఆయన ఇప్పుడు రావట్లేదు, వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది. అట్లే ఈ ఏజ్ లో వాళ్ళు ఎంత ఎనర్జీగా వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు. కానీ మనం యంగ్స్టర్స్
మన మైండ్ ఎట్లా పోతుంది, వాళ్ళ మైండ్ ఎట్లా పోతుంది చూడండి, ఎంత తేడా ఉంది వాళ్ళు మనకు వాళ్ళ మైండ్ సెట్. ఇవి ఈ సంకల్ప ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి సార్. ఇవన్నీ ఆలోచించుకుంటేనే మనకు మార్గం, దిశానిర్దేశం అనేది బయట వస్తాయి. ఇప్పుడు చూడండి, సంకల్ప బలం అన్నారు. ఇది ఈ ఈ మాటకు అసలు మాటలు లేవు, అంత గొప్ప మాట అది. సంకల్ప బలం అంటే సార్, నేను ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. ఆ స్టోరీ మీకు వింటే మీకు అర్థమవుతుంది. ఏది జరిగినా మన మంచికైనా, ఒక ఇంతకుముందు కూడా మన సార్ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చిన్న చిన్న స్టోరీలు చెప్పి తీసుకొచ్చారు అర్థమయ్యేలాగా. దైవ బలము, దైవ శక్తి అన్నది ప్రతి మనిషి పైన మీకు తెలుసో తెలియకో దైవత్వం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది సార్. అది కానీ మనం దాన్ని తెలుసుకోలేము. ఏది జరిగినా దేవుని యొక్క ప్రణాళిక పైన జరుగుతుంది. మీ నా జీవితంలో ఈ రోజు బిజినెస్ లో ఇంతమంది క్లబ్ అయ్యి ఈ ప్యానల్ లో మాట్లాడుకున్నాం అంటే కూడా ఇది ఒక దైవ సంకల్పంగా భావిస్తాను నేనైతే. ఇది నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రియల్ స్టోరీ సార్. ఇది ఎగ్జాంపుల్ కాదు, స్టోరీ కాదు, ఇదేదో కథ కాదు, రియల్ స్టోరీ నేను చెప్తాను. అతని పేరు వచ్చి, ఇది టైటానిక్ షిప్ ఉంది కదా, ఆ సమయంలో 1912లో జరిగిన సంఘటన, రియల్ సంఘటన ఇది ఎందుకు చెప్తున్నానంటే, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. 1912లో టైటానిక్ షిప్ అంతకు ముందు రోజుల్లో దాని యొక్క నిర్మాణం జరుగుతున్న క్రమంలో స్కాట్, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, స్కాట్ అనే వ్యక్తి ప్రయాణం చేయడానికి టికెట్లు కొన్న. ఆ టికెట్స్ కూడా మన గూగుల్లో మనకు ఎంతమందికి ప్రయాణికులు వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు, పొందుపరిచారు అవి. స్కాట్ అనే వ్యక్తి ఈ టైటానిక్ షిప్ గురించి కథలుగా చెప్పుకుంటారు అన్నమాట. అప్పుడు అంటే నిర్మాణ సమయంలో కథలుగా చెప్తున్నప్పుడు, అరే దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట, ఇన్ని ఫ్లోర్స్ ఉంటుందంట, ఇంత క్లాస్ గా ఉంటుంది, దాంట్లో ఉన్న గదులు కానీ, దాంట్లో ఉన్న సెక్షన్స్ కానీ, ఈ రకంగా వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా. అవన్నీ విని ఈ స్కాట్ అనే వ్యక్తి కూడా ఒక చోట పనిచేస్తుంటే, ఆ పనిచేసేటువంటి చోట కూడా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కొలీగ్స్ కూడా అవునంటారా, ఇలా అంట అని చెప్తున్నప్పుడు ఈయనకి ఆశ కలిగింది. అలా మనం కూడా షిప్ లో ప్రయాణం చేయాలా, మనం కూడా షిప్ లో ప్రయాణం చేస్తే బాగుంది, మనము మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్తే బాగుంది అనిపించింది ఆయనకి. సో అతనుకున్న ఆ కళ, అతను ఫిక్స్ అయిపోయాడు, ఈయన ఎలాగైనా టైటానిక్ షిప్ లో ప్రయాణం చేయాలా టార్గెట్ పెట్టుకున్నాడు. ఎలాగైనా నేను టైటానిక్ షిప్ లో వెళ్ళాలనేసి ఉన్న డబ్బుని కొద్ది పోగు చేసుకుంటూ అతను టైటానిక్ షిప్ ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇంకా బయలుదేరుతుంది ఫలానా డేట్ అనేది, జూన్ మంత్ అనుకుంటా, 1912లో జూన్ మంత్ అనుకుంటా, మంత్ గుర్తులేదు. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నారు, ప్రీ బుక్ చేసుకోమన్నారు. ప్రీ బుక్ చేసుకున్నాడు ఆయన. తన బిడ్డలు, 9 బిడ్డలు ఆయనకి, ఒక భార్య, 9 బిడ్డలకు, తనకు మొత్తం 6 టికెట్లు రిజర్వ్ చేసుకున్నాడు వెళ్ళడానికి. రిజర్వ్ చేసుకుని ఎప్పుడు బయలుదేరుతుంది ఆ టైం గురించి వాళ్ళంతా వెయిట్ చేస్తున్న సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉండేసారు. ఒక పెంపుడు కుక్క, వాళ్ళు పెంచుకునే కుక్క వాళ్ళ చిన్న బిడ్డని కరవడం జరిగింది. అంటే కరవడం అంటే మామూలుగా బాగా పెద్ద గాయమే జరిగింది, చేసింది అన్నమాట కుక్క. ఆ కుక్క చేసినప్పుడు సివియర్ గాయం, చిన్న బిడ్డ కాబట్టి సివియర్ గాయం అయిపోయి బాడీ మొత్తం సివియర్ గాయం అయ్యడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం విషం పరిస్థితి. సో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ అయింది, తీసుకొని వచ్చారు, ఇంట్లోకి వచ్చారు. సో డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, 12వ తారీఖు డేట్ అనౌన్స్, రేపు వెళ్ళాలి. సరే, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు, ఏంటండి మీరు ఇంత కష్టపడి మీరు డబ్బులు సంపాదించుకున్నారు, కూడబెట్టారు, టికెట్లు కుదరు, మనం అందరూ ప్రయాణం చేయాలని, మీ డ్రీమ్ కదా అది, మీ కల కదా అది, టైటానిక్ షిప్ పోవాలని, మరి ఎలాగా ఇలా జరుగుతుంది? సరే, ఒక పని చేద్దాం, నీ బిడ్డను నేను చూసుకుంటాను, నేను ఉంటాను, నువ్వు ఈ 3 బిడ్డలు తీసుకొని నువ్వు వెళ్ళు, షిప్ లో ప్రయాణం చేసి నీ యొక్క కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకోమని చెప్తుంది భార్య. కానీ ఆయనకి, స్కాట్ అనే వ్యక్తికి మనసు ఎందుకు ఒప్పదు బిడ్డని. ఎందుకు ఒప్పదంటే తనకు తెలుసు షిప్ ప్రయాణం ఎలా ఉంటుంది సార్, చాలా స్లోగా వెళ్తుంది, 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అట్లా వెళ్తుంది. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే కొంత టైం, కొన్ని నెలల అనేది టైం పడుతుంది, మనకు తెలుసు ఆ విషయం. సో ఇవన్నీ ఆయన ఆలోచించుకొని తన బిడ్డ కోసము దాన్ని త్యాగం చేసుకుంటాడు. తన బిడ్డ కోసము ఆ షిప్ ఏదైతే తన కలకని కష్టపడి
తెచ్చుకొని టికెట్లు రిజర్వ్ చేసుకొని కూడా వెళ్ళాలనుకున్న ట్రిప్ ని ఆయన క్యాన్సిల్ చేసుకుంటాడు. సరే ఇంత మనం కష్టపడి చేశాం కదా, ఒకసారి ఆ షిప్ ఎలా బయలుదేరుతుంది, సముద్రంలోకి ఎలా వెళ్తుంది, కొంత దూరమైనా చూద్దాం మనం అనేసి తన భార్య బిడ్డలను తీసుకొని ఆ షిప్ బయలుదేరే సమయానికి ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్కి వెళితే ఆ షిప్ బయలుదేరేటప్పుడు చూస్తాడు, చాలా సంతోషం అనిపిస్తుంది, మనసులో హాయి అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఒక బాధ, మనం వెళ్ళలేకపోయామని ఒక బాధ ఉంటుంది ఆయనకి. సరే తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత మీకు తెలుసు వారం రోజుల తర్వాత టైటానిక్ షిప్ ఏమైందో, పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి 99.9% అందరూ చనిపోయారు. కొద్ది గొప్ప మాత్రం ఆ యొక్క గవర్నమెంట్ కాపాడగలిగింది. ఈ విషయం ఆయన తెలుసుకొని దివ్యపోయాడు, అసలు ఆశ్చర్యపోయాడు. దేవుడికి వెంటనే మోకరించి, వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వెంటనే మోకరించి, దేవుడా చాలా థ్యాంక్స్ దేవుడా, నీకు ఎంతో నా యొక్క బిడ్డలని నమ్మలందరూ నువ్వు కాపాడావు. అంతకు ముందు రోజు కుక్క కొరికినప్పుడు ఆ కుక్కని రోజు చితక్కొట్టేవాడు, చీదరించుకునేవాడు, అన్నం పెట్టేవాడు కాదు. అంత చీదరించుకున్న ఆ కుక్కని ఒక్కసారిగా కౌలించుకున్నాడు ఆయన. కౌలించుకుని ప్రేమించడం మొదలు పెట్టాడు. తనకి ఏమేమో తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఎందుకంటే ఆ కుక్కే కానీ కరవకపోయింటే అటు ఆ ఫ్యామిలీ మొత్తము టైటానిక్ షిప్ లో ప్రయాణం చేసేవాళ్ళు పూర్తిగా కనుమరుగైపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. ఇదంతా దైవ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక. ఏది జరిగినా మన మంచికే. అవునా కలిసి ఇప్పుడు పీవీసీ మెట తక్కువ ధర తగ్గిపోయిందంటే కూడా మంచిదే. ధర $100 వెళ్ళింది, మంచిదే. $100 నుంచి మళ్ళా $10 పడింది, మంచిదే. ఏది తీసుకున్నా మన మంచికి. మన మనసులో, నేను అదే ముందు చెప్పాను నేను, మన మనసులో ఏది అనుకుంటామో అదే మనం తీసుకుంటామని చెప్తాను నేను. దానికి ఎగ్జాంపుల్ పూర్తిగా మనకు క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, మన మధ్యతరగతి కుటుంబాలకి ఏమనిపిస్తుంది మైండ్ లో, అప్పు బాధ ఉంటది, అయ్యో దానికి ఈఎంఐ కట్టాలా, దానికి ఈ బాధలు, వాడు అతనికి హెల్త్ బాగాలేదు, లేదు ఏదో సమస్యలు. ఎప్పుడు ఎనీ టైం ఏ క్షణం నిద్రపోతున్నా, నువ్వు ఎక్కడున్నా కూడా ఆ సమస్య ఉంది, ఇది సమస్య, కష్టాల గురించే మన మైండ్ థింక్ చేస్తానే ఉంటది. అవునా? ఒక మధ్య సాధారణ యొక్క సగటు మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంటది. ఇది ఏంటంటే మన మనస్సు, మన యొక్క మెదడు ఏదైతే ఆలోచిస్తుందో ఇవే మనకు వస్తాయి. ఈ కష్టాల గురించి ఆలోచించి ఇవే జరుగుతాయి. ఈ కష్టాలు రిపీట్ అవుతాయి, ఈ కష్టాలు నీకు జరుగుతూనే ఉంటాయి. దాని నుంచి బయట రావాలా. ఇది కష్టమే నిజ జీవితంలో, వాస్తవిక జీవితంలో, దైనందిన జీవితంలో. దీని నుంచి బయట రావడం, దీని నుంచి బయటకు ఆలోచించడం కూడా మనిషికి వీలు కాదు. ఎందుకంటే ఆ విధంగా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా కానీ, కుటుంబ అవసరాలు కానీ, బయట యొక్క అవసరాలు కానీ. ఈ విధంగా మనం సతమతం అయిపోతుంటాడు. జాబ్ విషయంలో ఉన్నాడు, జాబ్ లో సతమతం అయిపోతుంటాడు, బాస్ ద్వారా. బిజినెస్ లో ఉన్నాడు అనుకుంటా లాభ నష్టాల్లో ఉన్న సతమతం. ఏదైనా మనిషి యొక్క కష్టాలు మనకు తెలుసు కదా, ఆ వాటి నుంచి మనం బయట రాము. ఒక్కసారి నేను కోటీశ్వరుడిని అని నీ మైండ్ ఒకసారి చెప్పండి, మీరు గుండెల మీద చేసుకొని, నీ మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే బాధలు పడి ఇందులోనే రాజీ పడి, ఇదే మన జీవితం, ₹1 కోటి కూడా ఇమాజిన్ చేసుకునేటువంటి కూడా మన మైండ్ ఒప్పుకోదు. మన మైండ్ ఒప్పుకోదు సార్. ఇప్పుడు మనం చేసే బిజినెస్ లో ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాం. 100 పీవీసీ మెట ఉన్నవాడు కూడా కోటీశ్వరుడే. అలాంటిది పీవీసీ మెట తగ్గు ఉన్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా పీవీసీ మెటను హోల్డ్ లో పెట్టుకున్నారు, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు. వేలల్లో పీవీసీ మెట హోల్డ్ లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు, కోట్లకు అధిపతి అవుతారు వాళ్ళందరూ. కానీ ఈ విషయం చెప్తే కూడా ఇప్పుడు కూడా మన మీటింగ్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా ఇదంతా కథలు, ఇది ఎక్కడ జరగాలి, ఇది ఎప్పుడు లేవాలి, ఎప్పుడు $2,000 $3,000 అవుతుంది, పీవీసీ మెట అవుతుంది, $2,000 $3,000 అవుతుంది. అది మన మైండ్ ఒప్పుకోదు. ఇది ఎక్కడ అవుతుందండి, మీరు చెప్పేస్తారు మాటలు. ఇలా ఉంటది. ఈ విధంగా ఉండడం వల్లనే మనిషి పాజిటివ్నెస్ ఉన్నప్పుడే పాజిటివ్ థింగ్స్ మన జీవితంలో జరుగుతాయి. కోటీశ్వరుడు ఒప్పుకో, కోటీశ్వరుడు మనసారా ఒప్పుకో, గుడ్డల మీద మనసారా ఒప్పుకున్నప్పుడు నువ్వు అదే తలుచుకుంటూ ఒక్కరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు పడేటువంటి ఆ ఇబ్బందులు చూసి అతడు చూస్తాడు. దేవుడు ప్రతిదైతే చూస్తాను, గమనిస్తూనే ఉంటాడు. నువ్వు పడే ప్రతి కష్టము దేవుడు తెలుసు. నువ్వు ఎంత కష్టంలో పీవీసీ మెటలో ఇన్వెస్ట్ చేసావు దేవుడు తెలుసు.
కానీ ఇన్వెస్ట్ చేసేసి నీ యొక్క బాధలను మరిచి నేను ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాను అనే ఒక సంకల్పంతో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఒక్కనొక రోజు డెఫినెట్ గా నువ్వు కోటీశ్వరుడు అవుతావు. కానీ లిటరల్ గా మన పీవీసీ మెటాల్లో ఆ యొక్క కోటీశ్వరుడు అయ్యేటువంటి మార్గం కూడా మన క్లియర్ గా ప్లాన్ లో ఇచ్చేశారు. మనం చేయాల్సింది ఆ ప్లాన్ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి సార్, పేదవాడికి డబ్బు వస్తుంది, మధ్యతరగతి వాడికి డబ్బు అవసరం, కోట్లకు అధిపతి ఉన్నవాడు కూడా వాడికి కూడా డబ్బు అవసరం, ఇంకా డబ్బు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖేష్ అంబానీ తీసుకోండి, ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీలో అనిల్ అంబానీ తీసుకోండి. వాళ్ళకి తరాలు తిన్నా కూడా, కూర్చొని తిన్నా కూడా, ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా కూడా సరిపోయేటువంటి ఆస్తులు, డబ్బులు ఉన్నాయి. కానీ ఇంకా ఎందుకు ఆయన రిలయన్స్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తున్నాడు, జియో సిమ్ అంటాడు, జియో ఫోన్లు అంటాడు, ఏదేదో అంటాడు, ఏ జియో అంటాడు. ఎందుకు? అతనికి డబ్బులు సరిపోలేదా? ఆయనే డబ్బులు అన్న కోటీశ్వరులు, లక్షల కోట్లు ఉన్న అధిపతే దగ్గర డబ్బు కోసం ప్రయత్నం చేసినప్పుడు నేను ప్రయత్నం చేయాలా వద్దా? నేను ప్రయత్నం చేయాలా వద్దా? అందరికీ డబ్బు అవసరమే. డబ్బు ఎందుకు? ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, అన్ని కోట్లకు అధిపతి అయిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారు, కోటీశ్వరుడు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి డబ్బులు ఉన్నా కూడా ఎందుకు ఇంకా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు? అమితాబ్ బచ్చన్ తీసుకోండి, ఆయన దగ్గర కోట్లు లేవా? వేల కోట్లు ఉన్నాయని. చిరంజీవి గారు తీసుకోండి, వాళ్ళ సినీ యాక్టర్లు అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, సినీ యాక్టర్ల దగ్గర ఉన్న కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయా లేవా? మరి వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారు ఎందుకు? ఇంకా కొత్త సినిమాలు తీసుకుంటున్నారు, ఇంకా రెమ్యూనరేషన్ పెంచమని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి డబ్బులు ఉన్నాయా సార్? సరిపోయిన డబ్బులు ఉన్నాయా లేవా బతకడానికి? సో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ఎందుకు డబ్బు అవసరం నేను చెప్పనా? మనం ఆలోచించేది ఇవాళ గురించి కాదు సార్, ఇవాళ గురించి అయితే కాదు, రేపటి గురించి ఆలోచిస్తున్నాం. రేపటి గురించి, నా తరం గురించి నేను ఆలోచిస్తున్నాము. ఎందుకంటే రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసా సార్? మీరు ఎప్పుడైనా ఊహించారా? డబ్బు అవసరం అనేది ఎంతగా మారుతుందంటే, ఇప్పటికే డబ్బు ఏ ఒక్క ₹1,00,000 నెలకు ఉందంటే కూడా ధైర్యంగా పడుకునేటువంటి పరిస్థితుల్లో లేం మనం. ఇంట్లో బీరువాలో 1,00,000 2 లక్షలు ఉన్నా కానీ ధైర్యంగా పడుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే దానికి మించి కష్టాలు రాబోతాయి, చెప్పలేము ఏ టైంలో ఎప్పుడు వస్తుందో చెప్పలేము. డబ్బు అవసరం చాలా ఉంది రాబోయే తరంలో. ఇప్పుడు మనం ఇప్పటికే ₹1,00,000 సరిపోలేనప్పుడు రేపటి ఇంకో 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళకి డబ్బు అవసరం లేదా? అప్పటికప్పుడు డబ్బులు వాళ్ళు సంపాదించిన పెట్టలేని పరిస్థితులు లేనప్పుడు నేను వాళ్ళకి, నీ బిడ్డల కోసమే కదా నేను చెప్పేది, నీ బిడ్డల కోసమే కదా రేపటి గురించి ఆలోచించమంటున్నది. ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ ఏది? క్రిప్టో కరెన్సీ కదా. చాలా బిజినెస్లు ఉన్నాయి సార్. నేను పీవీసీ మెటా గురించి, క్రిప్టో కరెన్సీ గురించి నేను మాట్లాడట్లా. నిజ జీవితంలో కానీ, దైనందిన జీవితంలో కూడా ఇది మీరు అప్లికేబుల్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. మీరు ఏ బిజినెస్ తీసుకోండి. కానీ పీవీసీ మెటాలో ఎందుకు మనం క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నామంటే, మనం అసెంబుల్ అయింది క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాలని విషయాలు కాబట్టి. క్రిప్టో కరెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కరెన్సీ, ఫ్యూచర్ కరెన్సీ అనేది మనకు తెలుసు. సో కాబట్టి అందులో పెట్టుబడి పెట్టి దాంట్లో మల్టిప్లై చేసుకొని మన భావితరాలకు డబ్బు యొక్క అవసరాన్ని తీర్చమంటున్నాం. అందుకు మనం సంసిద్ధంగా ఉండాలా లేదా? పెట్టుబడులు పెట్టాలా లేదా? ఇప్పుడు చూడండి, వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూములు కూడా రియల్ ఎస్టేట్కి వెళ్ళేసి దాన్ని ఫ్లాట్లు వేసి అమ్మేసుకుంటున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే భూములు, వరి పంటలు పండించాల్సిన భూములు, వ్యవసాయం అనేది పూర్తిగా తగ్గిపోతుంది సార్. పంటలు ఎలా నుంచి వస్తాయి? పాయింట్ నెంబర్ 1, నీటి ఎదురు రాబోతుంది. వాటర్ను కూడా 10,000 20,000 లీటర్, ఇప్పుడు ₹20 ఇచ్చుకుంటున్నాం లీటరు, ₹1,000 ఇచ్చి కొన్ని రోజులు వస్తున్నాయి, రాబోతాయి. ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే భయంకరంగా టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతా ఉంది. మనుషులతో పని లేదు, మిషన్లా చేసేస్తున్నాయి. నీకు ఎక్కడొస్తాయి ఉద్యోగాలు? ఏ ప్రైవేట్ కంపెనీకి జాబ్ ఇస్తుంది? ఏ గవర్నమెంట్ నీకు జాబ్ ఇస్తుంది? వీళ్ళకంతా డబ్బులు రేపటి రోజున నీ బిడ్డలు ఎలా బతుకుతారు? వాళ్ళందరి కోసం ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకు ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలా లేదా? పీవీసీ మెటల్ ఇప్పుడు తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్నప్పుడు నువ్వు పీవీసీ మెటల్ మన సార్ చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు ఖచ్చితంగా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అవుతుందని. నువ్వు నమ్మవు. ఎందుకంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. అవుతుందంటే నువ్వు నమ్మవు. అది ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి అంటావు. నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. చేసే పని నీ మైండ్ ఏదైతే ఖచ్చితంగా పెరుగుతుంది. పీవీసీ మెటా వన్ ఆఫ్ ద గ్రేట్ కరెన్సీ అవుతుంది మార్కెట్ లో క్రిప్టో కరెన్సీతో పోల్చుకుంటే అన్నప్పుడు, ఆ విశ్వాసం నీకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు కోటేశ్వరుడు అవుతావు. నీ బిడ్డలకు, నీ భావితరాలకు నువ్వు మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతావు.
డబ్బు అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు చూడండి మీరు, మన యొక్క నిజ జీవితాలు ఆలోచించుకుంటే డబ్బు లేని వాళ్ళు ఎంతమంది లేరు? భోజనానికి ఒక పూట భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళ జీవితాలు మారవు. ఏ గవర్నమెంట్ మార్చదు, ఏ యొక్క మనిషి వాళ్ళ జీవితాలు మార్చలేరు. నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. కనీసం ఒక ఇంట్లో మంచిగా కూర్చొని రెంటింట్లోనో లేకుంటే సొంత ఇంట్లోనో ఉంటాం, ఏదో 10 రూపాయలు సంపాదించుకునేటువంటి విధంగా పెట్టుబడి పెట్టుకునే విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా కొంచెం ముందుకు ఎదగడానికి కూడా నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం దాన్ని వాడుకుంటున్నామా లేదా, అది కూడా ఆలోచించాలి. మనం సరైన మార్గంలో, ఇప్పుడు చూడండి చాలా మందికి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా బయట ఉన్న వ్యక్తులకి పీవీసీ మీటర్లో జరిగేటువంటి తంతులు, పీవీసీ మీటర్లో జరిగేటువంటి మార్పులు విసుగు వచ్చేస్తుంది అందరికి. కొంతమందికి, అందరికి అనట్లేదు, విసుగు వచ్చేస్తుంది. విసుగు అనేది ఖచ్చితంగా వస్తుంది, విసిగిచ్చేస్తుంది నిన్ను. కానీ నువ్వు ఓపికగా నిలబడాలి. నీకు విసుగు వస్తుంది. ఇది పెరగదు, ఇంకా కొద్ది రోజులు పెరగదు, లేదా పెరిగినా మళ్ళా తగ్గుతుంది, మళ్ళా పెరుగుతుంది, మళ్ళా తగ్గుతుంది. విసుగు వస్తుంది. నీకు విసుగు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి ఓపికతో నిలబడిన వాడే విజయాన్ని సాధిస్తాడు, కోటీశ్వరుడు అవుతాడు. ఆ మార్గంలో వాడు ఖచ్చితంగా కోటీశ్వరుడు జాబితాలో చేరుతాడు. పేషెన్స్ అన్నది, ఓపిక అన్నది, విశ్వాసం అన్నది, కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. మన భవిష్యత్తు గురించే నేను మాట్లాడేది. మన రేపటి గురించి నేను మాట్లాడుతున్నా, ఇవాళ గురించి నేను మాట్లాడేది. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు నీ చుట్టూ చాలా మంది ఉంటారు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు నీ చుట్టూనే ఉంటారు. ఏం చెప్తారు తెలుసా? జ్యోతిష్యం, సార్ నా ఫ్రెండ్ పీవీసీ మెటల్ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాడు, ఇప్పుడు తక్కువగా ఉంది, నేను ఇప్పుడు 10,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి సీడ్ ఫండింగ్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి రేటు పలుకుతుందంట, మంచి రేటు వెళ్తుందంట అని చెప్తున్నారంటే, ఆ పక్కన చెప్పేవాడు ఎదుటి వ్యక్తి జ్యోతిష్యం చెప్పేస్తాడు. ఏం చెప్తాడు? అవంతా జరగవు, అవంతా చేయబాక, అవన్నీ జరగవు. వీరి ఫ్యూచర్ వీరికి తెలిసిపోతుంది. పీవీసీ మెటల్ ఫ్యూచర్ అతను చూసేశాడు. పక్కవాడి మాటలు వినేటప్పుడు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను నిన్న చెప్పాను, మంచి పని చేసేటప్పుడు 100 అడుగులు ముందు ఉండాలి, చెడ్డ పని చేసేటప్పుడు 100 రకాలుగా ఆలోచించాలి. ఇది చేయాలా వద్దని అనలైజ్ చేసుకోవడం తప్పులేదు. ఒక మంచి పని, ఏ మంచి పని చేస్తున్నావు? నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ తరాల కోసం నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు. ఇది ఆలోచించాలా సార్? పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి. ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి ప్రాఫిట్ తీసుకోబోతున్నప్పుడు దాన్ని ఆలోచించాలా సార్? మనం క్రిప్టో కరెన్సీ మీరు ఇతర కరెన్సీలో పోల్చుకుంటే హైలీ రిస్క్ ఉంటుంది. చాలా పెద్ద రిస్కులు మీరు ఫేస్ చేసి ఉంటారు. ఈవెన్ బిట్ కాయిన్ కూడా పెద్ద రిస్కులు ఉంటాయి. పీవీసీ మెటల్ అలా లేదు సార్, ఇప్పటికే లేదు. ఇంకా అలాంటి రిస్కులు చాలా తగ్గించే విధంగానే చాలా సేఫ్టీ యొక్క పెట్టుబడులు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను పీవీసీ మెటల్ ఫౌండర్స్ మనకు తీసుకొస్తారు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. పీవీసీ మెటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ₹1 పెడితే మీరు ₹10 తీసుకోవచ్చు, ₹1 పెడితే ₹100 తీసుకునేటువంటి రోజులు ఉన్నాయి. కానీ మనకు ఓపిక లేదే, అంతవరకు మనం ఏం చేయలేకపోతున్నామే. 2030 జస్ట్ 4 years ఉంది, ఇంకా 6 years ఉంది. ఆ తర్వాత చూడండి, మీరు మాట్లాడండి. ఎవరైతే ఇప్పుడు పీవీసీ మెటల్ గురించి దోషిత్యం చెప్తున్నారో, ఎవరైతే దాని గురించి మాట్లాడుతున్నారో, తక్కువగా మాట్లాడుతున్నారో, 2030 తర్వాత అదే వ్యక్తి నీ ముందర వస్తాడు సార్. వాని ముందర మీరు ఎలా ఉంటారు, ఏ పొజిషన్ లో ఉంటారు తెలుసా? అందుకే నేను చెప్పేది, పెద్దదిగా ఆలోచించాలి. పెద్దదిగా నీ మైండ్ కు అందని విధంగా నువ్వు ఆలోచించాలి. ఆ మైండ్ సెట్ నువ్వు తీసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకోవాలి. నువ్వు పడుకున్నా, నిద్రపోయినా, ఎక్కడున్నా ఒకటే థింకింగ్, ఒకటే టార్గెట్. నేను ఒక బిలియనేర్. వన్ డే నువ్వు ఖచ్చితంగా బిలియనర్ అవుతావు. అది సంకల్ప బలం యొక్క బలం. ఓపిక అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇద్దరు వ్యక్తులు ఒక కొండ ప్రాంతంలో, ఒక కొండలో, ఒక గుట్ట అనుకోండి, ఒక గుట్టలో ఒక నిధి ఉంది, ఒక బంగారు గని ఉందని తెలుసుకున్నారు. అన్నదమ్ములు అనుకున్నాం, అన్న తమ్ముడు ఇద్దరు వెళ్ళారు. రే బాబు, తమ్ముడు నువ్వు అటుపక్క నుంచి తూకొని రా, నీ ఇటుపక్కన తూకొని వస్తా, ఎవరికి తగిలినా కూడా మనం మన అద్దెని తీసుకోవచ్చు అనుకున్నారు.
ఆ నిధిని తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇద్దరు దానికి కావాల్సిన సామాన్లు ఏదైతే మిషన్ కావాలో మిషనరీ అంతా తీసుకున్నారు, పార గడ్డపరు పలుగు అంతా తీసుకున్నారు, వెళ్ళారు. అతను అటుపక్క ట్రై చేస్తున్నాడు, ఇతను ఇటుపక్క నుంచి వెళ్తున్నాడు. తవ్వారు, చాలా రోజులు తవ్వారు. ఇంటికి వెళ్ళడం ఇదే పని వాళ్ళకి, ఇంటికి వెళ్ళడం, తినడం, మళ్ళా రావడం, పది మొదలు పెట్టడం. కొన్ని నెలల పాటు తవ్వారు, 1-2 సంవత్సరాల పాటు తవ్వారు, అయినా కూడా నిధి బయటపడలేదు. మళ్ళా తవ్వారు, ఇది రోజు ఇదే పని వాళ్ళకి. ఇలా చేస్తూ అలసిపోయి ఆ పనిముట్లు కూడా పాడైపోయి కొత్త పనిముట్లు పెట్టుకున్నారు. ఆ కొత్త పనిముట్లు కూడా పాడైపోయి విసిగైపోయి వాళ్ళకి ఇది వేస్ట్, ఎవరో చెప్పారు ఇది వేస్ట్ మాట, ఇది వేస్ట్, ఇది ఇందులో ఏం లేదు అన్నది వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కొన్నటువంటి సామాగ్రిని అంతా తీసి పాత సామాన్లోకి, ఇనప సామాన్లోకి వేసి వెళ్ళిపోయారు. ఎందుకు వీళ్ళిద్దరు ఇంత సామాన్లు, ఇంత మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ పనికి రాకుండా వేసేశారు అనేసి పాత సామాన్లో వీళ్ళు ఏం చేశారని వాళ్ళు ట్రై చేస్తారు, అనుకునిస్తాడు. ఎక్కడికి వెళ్ళారు వీడు, ఎక్కడి నుంచి వస్తున్నారో అతను గమనించి ఆ ప్రాంతానికి అతను వెళ్తాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం జరిగిందనేసి ఆయన జస్ట్ 3 అడుగులు తవ్వేసరికే, జస్ట్ ఆ వ్యక్తి పాత సామాన్లు అమ్మేటువంటి వ్యక్తి 3 అడుగులు తవ్వేసరికి ఆ నిధి మొత్తం బయటపడింది. జస్ట్ 3 అడుగులు తవ్వాడు ఆయన. ఇంకొంతసేపు వాళ్ళు కానీ ఓపిక తవ్వుంటే, 3 అడుగులు ముందు తవ్వుంటే ఆ అన్న గాని తమ్ముడు గాని వాళ్ళ నిధి మొత్తం వాళ్ళు తీసుకునే వాళ్ళు, మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు. విసుగొచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళు ఓపిక నశించిపోయి వెళ్ళిపోయారు. చివరి దాకా నువ్వు అనుకున్నది ఏదైతే అనుకుంటావో చివరి వరకు నిలబడాలి, అంతిమం వరకు గట్టిగా నిలబడాలి. అప్పుడే నీకు విజయం నీకు సొంతం అవుతుంది. పీవీసీ మెటా గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే సార్, పీవీసీ మెటా యొక్క ఫౌండర్స్ మిగిలిన కరెన్సీలతో పోల్చుకుంటే దీన్ని చాలా డిఫరెంట్ గా తీసుకొస్తున్నారు, చాలా డిఫరెంట్ గా చేయబోతున్నారు. ఫ్యూచర్ లో కూడా మంచి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ నువ్వు నేను ఉండాలి కదా, మంచి పెట్టుబడులు పెట్టుకొని ఉండాలి కదా రెడీగా. సో ఏది చెప్పినా కూడా నేను చెప్పేది ఏదైనా కొన్ని చిన్న మాటలు మీరు ఆలోచించండి. ఇది మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇందులో మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి సీనియర్స్, క్రిప్టో కరెన్సీలో మంచి సీనియర్స్ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించి, కొత్త వాళ్ళు కానీ మీరు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి. పీవీసీ మెటల్లో కొంతకాలం పాటు కొనసాగండి, అద్భుతాన్ని మీరు చూస్తారు. థ్యాంక్ యూ సార్, ఈ కొంత సమయాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. రాజేష్ సార్. హలో. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, సూపర్ గా చెప్పారు. ఎక్సలెంట్ సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. అది ఏదైనా సరే మనం ఏదైనా కంటిన్యూ అయ్యామంటే లాస్ట్ వరకు అది మనం సక్సెస్ అయ్యేంత వరకు కంటిన్యూ అవ్వాలి సార్. అంతేగాని మధ్యలో ఏదైనా కానీ విడిచిపెట్టామంటే దాని ప్రతిఫలం అన్నది మనకి దక్కదు. ఆ ప్రతిఫలం మనకి దక్కేంత వరకు పోరాడాలి సార్. అది మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్ సార్. అది ఎందుకంటే ఏదైనా సరే మీరు చెప్పారు చూసారా, అది అంతవరకు తొవ్వి తర్వాత వాళ్ళకి ఇంకా లేదు చేయలేదని చెప్పేసి పక్కన వాళ్ళ మాటలు విని అది పాత సామాన్లకి ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పటికి అతను వచ్చి తర్వాత జస్ట్ 3 అడుగులు తవ్వేటప్పటికే ఆయనకి దొరికిందంటే అది సార్. ఏదైనా కానీ వాళ్ళు లాస్ట్ వరకు ఇంకొద్దిగా కష్టపడి ఉంటే కనుక వాళ్ళకి ఆ ప్రతిఫలం దక్కేది. కానీ ఆ ప్రతిఫలం దక్కకపోవడానికి కారణం ఏంటంటే పక్క వాళ్ళ మాటలు విన్నందుకు వాళ్ళకి ఆ ప్రతిఫలం దక్కలేదు సార్. నిజంగా చాలా సూపర్ సార్, సూపర్. నిజంగా మన పీవీసీ మెటాలో కూడా అదే సార్. ఏదైనా సరే మనం పీవీసీ మెటాలో కంటిన్యూ అవుతున్నాం అంటే కంటిన్యూ అవుతూ ఉంటేనే దాని ప్రతిఫలం అనేది మనకి దక్కుద్ది. అంతేగాని దాంట్లో మళ్ళీ ఇలాగా రేటు తగ్గింది రేటు పెరిగింది అని ఆలోచించుకొని ఏమన్నా కానీ డిస్కనెక్ట్ అవుతే కనుక రేపన్నారు అని మనమే బాధపడతాం సార్. నిజంగా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ప్రజెంట్ సిఎస్కే సార్కు ధన్యవాదాలు, చాలా బాగా చెప్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సిస్టంతో కంటిన్యూ జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ సంపాదించుకున్నారు. ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో వాళ్ళు ఏ విధంగా ఆలోచించినో అదే విధంగా సంపాదించుకుంటున్నారు.
సో వాళ్ళే సిస్టమ్ పట్టుకొని కంటిన్యూ అవుతున్నారు సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్ రాజశేఖర్ సార్, ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పటికీ మనం సిస్టంతో కంటిన్యూ అవుతూ ఉంటేనే మనకి ఏదైనా కానీ ప్రతిఫలం అనేది ఉంటుంది సార్. ఇప్పటి వరకు కూడా మనం సిస్టంతో కంటిన్యూ అవుతున్న ఏ పర్సన్ కానీ అసలు ఎలాంటి లాస్ అనేది లేదు. ఏదైనా సరే సిస్టమ్ ఇచ్చే అప్డేట్స్ మనం ఫాలో అప్ అవుతాయి. ఏదైనా కానీ లక్కీ సార్. మనం ఏ సిస్టమ్ మన గురించి ఏ అప్డేట్ తీసుకొచ్చినా మన కోసమే సార్. వెల్కమ్ సార్ శివలింగ సార్, వెల్కమ్ సార్. సార్ ఫార్మింగ్ అవ్వట్లేదు సార్. ఎస్ సార్ అది కొద్దిగా ఎర్రర్ వస్తుంది. అది సిస్టమ్ అప్డేట్ లో ఉంది కదా, కొద్దిగా వెయిట్ చేయండి సార్. నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ. ఎస్ ఈ రోజు మార్నింగ్ నుంచే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. అది ఎర్రర్ వస్తుందంటే దానికి నో ప్రాబ్లం. వెల్కమ్ సార్ గట్టిపట్టి శ్రీనివాసరావు సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పారు బాల నరసింహ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. బాగా మీరు ఎగ్జాంపుల్ తీసుకొని కూడా బాగా చెప్పారు. ఇది చాలా వాస్తవం సార్. సార్ ఇప్పుడు వరకు చాలా మంచిగా మనకు చెప్పాడు. అది అన్ని మనం ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓపిక అనేది కూడా మనకు పేషెన్స్ ఉండాలి సార్. ఏదైతే మనం అనుకున్నామంటే వెంటనే అవ్వదు సార్. అది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈ సిస్టమ్ అయినా సరే, మనం మన ప్రొఫెషనల్ అయినా సరే, మనం చేసే వర్క్ మీద మనము కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే అది మనకి ఇష్టంగా మారుతుంది సార్. కష్టమైన వర్క్ అయినా కూడా సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రశేఖర్ సార్ చాలా బాగా చెప్పారు. ఇంకా ఈ తగ్గింది అనే కాన్సెప్ట్ మీద చాలా అపోహలు, చాలా విధాలుగా మనం చాలా రోజుల నుంచి కూడా లీడర్స్ వేరే కాన్సెప్ట్కి వెళ్ళటం, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇంతే, ఇది రాదు, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. నేను వేరే మీటింగ్లు కూడా మధ్యలో నేను టైం చూసుకొని వింటున్నాను సార్. అక్కడ కూడా చాలా మంది లీడర్స్ నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరు ఇలాంటి కామెంట్స్ ఇలాంటి ఇవి చేయొద్దు సార్. ఒక సిస్టము లేదు, మనం ఒక వర్క్లో ఉన్నామంటే అది డిలే అవుతుందంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి సార్. చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎందుకు అవుతుంది అనేది అది వాళ్ళకే తెలుస్తుంది. అది మనం అర్థం చేసుకోకుండా దాన్ని వేరే విధంగా మనము మాట్లాడుకోవటం, నమ్మకము ఉన్న వాళ్ళని కూడా నమ్మకం లేకుండా చేయటం అనేది అది మనకు కరెక్ట్ అనిపించుకోదు సార్. దీన్ని మనం గ్రహించుకోవాలి. ఇన్ని రోజులు కష్టపడినట్టు ఈ లాస్ట్ టైంలో మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా మనం కష్టపడి వేరే వాళ్ళకి ఇచ్చిన విధంగా అవుతుంది. దయచేసి అలాంటి ఎవరు మీ మైండ్లో తీసుకోవద్దు సార్. పాజిటివ్ ఉండదు సార్. బీ పాజిటివ్ 100% సార్. మీకు ఏదైతే మనం సంకల్పించుకుంటామో, ఇంతకుముందు కూడా మనకు మేడం గారు చెప్పారు, వేణేంద్ర సార్ చెప్పారు, కొన్ని చిన్న స్టోరీలు. వాస్తవం సార్. అది సంకల్ప బలం అనేది మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటామో ఆ బలం అనేది చాలా బలమైంది సార్. అది మన మైండ్లో, మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం యూజ్ చేసుకోగలిగినప్పుడు మనం కోరుకున్నది ఖచ్చితంగా మనం యూనివర్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్. అది ఎంత పెద్ద విషయమైనా కూడా మనం అనుకోవాలి, కానీ అది జరుగుతుంది 100%. ఇప్పుడు ఇంత ఈ సిచ్యువేషన్ లో సార్ ఎక్కడి నుంచో మనం వింటూ వస్తున్నాం. ఎన్ని పరిణామాలు, ఎన్ని విధాలుగా మార్పులు చేర్పులు వస్తున్నాయి సార్. అవి ఎలా అవుతున్నాయి సార్? ఫోన్లు ఇంత ముందు ల్యాండ్ ఫోన్ల కంటే ముందు కూడా లెటర్స్ ఉండేవి. అంతకు ముందు కూడా పౌరాల ద్వారా సందేశం పంపించేవాళ్ళు. తర్వాత లెటర్స్ వచ్చేవి, తర్వాత ల్యాండ్ ఫోను, తర్వాత మామూలు ఫోను, తర్వాత ఆండ్రాయిడ్. ఇవన్నీ చేసింది ఎవరు సార్? మనిషే కదా సార్. ఇవేమి మనం పైనుంచి అక్కడి నుంచో వచ్చి మన దగ్గర వచ్చినాయి కాదు కదా సార్. అంటే చేయగలగాలని మన పట్టుదల ఉన్నప్పుడే కదా సార్ అది మనం
చేసి చూపించగలం. ఏదైనా అంతే సార్. ఇందులో నిజంగా మనం లక్కీ పర్సన్ సార్. మనం ఇలాంటి సిస్టంలో ఉన్నందుకు. లేట్ అవుతుంది సార్. చాలా మందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ కష్టాలు ఉంటాయి. నేను అదని సమర్థించటం లేదు, కానీ కొద్దిగా ఓపిక పట్టుకుంటే ఆ కష్టాలన్నీ తీరే రోజులు వస్తాయి సార్. అలాగని చెప్పేసి ఇన్ని రోజులు కష్టపడి దాన్ని అలాగ మనం వదిలేయటం, లేదంటే వేరే వాళ్ళ మాట వినటం అనేది మీరు ఎవరు దయచేసి అలాంటివి మీరు ఫాలో అవద్దు సార్. డైలీ మనకి మంచి మంచి లీడర్స్ ఉన్నారు, చాలా పాజిటివ్గా చెప్పే వాళ్ళు ఉన్నారు, చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది, కామన్ గా చెప్పే విషయాలు, డైలీ రొటీన్స్ చెప్పే విషయాలు, అన్ని విధాలుగా లీడర్స్ ఇందులో ఉన్నారు. ఇది మన లక్ సార్. నిజంగా మనకి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరికినందుకు. లేదంటే మనం అసలు ఏమవుతుంది, ఎలా ఉంది, ఎక్కడున్నాం అనేది తెలియకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. డైలీ మనకు అప్డేట్ వస్తుంది, డైలీ మనం చూసుకోగలుగుతున్నాం, ఇంత నాలెడ్జ్ పెంచుకుంటున్నాం అంటే కారణం మన ఈ మీటింగే సార్. మార్నింగ్ మీటింగ్ కానీ ఈవినింగ్ మీటింగ్ కానీ. దయచేసి ఎవరు నెగిటివ్గా వెళ్ళొద్దు సార్. చాలా సార్లు చెప్పారు చాలా మంది లీడర్స్, మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉన్నారు. మనము ఇప్పుడు ఏదైతే మనము దాన్ని ప్రతిఫలం తీసుకోనే టైంలో మనం నెగిటివ్కి వెళ్ళామంటే దాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళు అవుతాం. ఇందులో ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా విధాలుగా చాలా లీడర్స్ చెప్తున్నారు. దయచేసి ఎవరు నెగిటివ్కి వెళ్ళొద్దు సార్, పాజిటివ్గా ఉండండి. అప్డేట్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి సార్. ఖచ్చితంగా మనకు మంచి అప్డేట్ వస్తుంది అతి త్వరలో. అందరూ హ్యాపీగా ఉందాం. అంతవరకు పాజిటివ్గా ఉండండి సార్. బీ పాజిటివ్ సార్. 100% మీరు సంకల్పించుకోండి సార్. మీరు ప్రతిరోజు కొన్నిసార్లు అనుకోండి సార్, మీరు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది సార్. ఇది నిజం సార్. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 minutes నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, సూపర్ షేరింగ్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. సూపర్ సార్. సార్ సిస్టమ్ ఏదైనా సరే మన గురించి ఆలోచిస్తుందని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. చాలా ఈ రోజున మనం ఒకవేళ కాయిన్ క్యాప్ మార్కెట్లో ఏదైనా సరే న్యూ లిస్టింగ్ అయిన కాయిన్స్ గురించి కానీ, లేకపోతే ఒకవేళ దాని లైఫ్ ఆల్రెడీ 2 years, 2.5 years, 3 years ఉన్న కాయిన్స్ కానీ ఏమైనా చూసుకుంటే సార్, ఎగ్జాంపుల్స్, ఒక కాయిన్ ఆల్రెడీ $94 దాకా రీచ్ అయ్యి అది ఆల్రెడీ ఫ్రీ మైనింగ్ అని చెప్పేసి అది ఇచ్చి అన్నీ చేసి అది ఒకటేసారి 2 days బ్యాక్ సార్ $94 కాంచి 0.2 cents వచ్చేసింది సార్. ఒక్క రోజులోనే 24 hours-లోనే 0.2 cents వచ్చేసింది సార్. మనది ఏదైనా సరే పీవీసీ మెటా మనకి కొద్ది కొద్దిగా సెన్స్లో డౌన్ అవుతా $1 వచ్చి అలాగా ఆగింది సార్. కానీ కొన్ని కాయిన్స్ ఉన్నాయంటే సార్, అవి లిస్ట్ అవుట్ అవ్వడమే డైరెక్ట్ హెవీగా లిస్ట్ అవుతున్నాయి, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతున్నాయి. అలాంటిది కాదు సార్ మనది క్రిప్టో. ఇది ఏంటంటే మనకి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది సార్. మనది పీవీసీ మెటా అనేది ఫ్యూచర్, అంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనకి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పేసి ఆలోచిస్తుంది. దాని గురించే మనకి 13.750 ఉన్నప్పుడు కూడా దాని గురించి స్టాప్ చేసింది, లాక్ చేసింది. మనకి ఇంకా మెంబర్స్ కమ్యూనిటీ కావాలని చెప్పేసి దాని గురించే సార్. అంతేగాని సిస్టమ్ ఆలోచించేదంతా మన గురించే సార్. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరైతే హెవీ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే తీర్చుకున్నారో వాళ్ళదంతా క్లియర్ అయ్యేంత వరకు, వాళ్ళది అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొద్దిగా ప్రైజ్ తగ్గించుకుంటా మనకి ఆల్రెడీ అప్డేట్లో చెప్పుకుంటూ వచ్చింది సార్. అంతేగాని మనకు ఒకటే రోజులో 13.750 కానీ $1 అయితే ఇప్పుడు రాలేదు. మనకి కొద్దిగా డౌన్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు ఈ ఇంత డౌన్ అయినా కూడా చాలా మంది బెనిఫిట్ ప్రాఫిట్ పొందారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిస్టమ్ అలాగా మన దగ్గర నుంచి ఏదైనా మనల్ని మోసం చేయాలి, చెందాలనుకుంటే కనుక మనకి టోకెన్ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ లిమిటెడ్ పెట్టదు సార్. మనం ఒకవేళ హెవీగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, సిస్టమ్ ఒకవేళ అలాగా మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు లిమిటెడ్ పెట్టాల్సిన అవసరం ఉంది సార్ సిస్టమ్కి. మీరు ఇంతవరకే చేసుకోండి, ఇంతకు మించి చేసుకోవడానికి లేదని లాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? లేదు కదా సార్. అలాగా అందుకని చెప్పేసి ఏదైనా సరే మనం అందరం ఆలోచించుకోవాలి సార్. ఏదైనా
జెన్యున్గా ఉన్నది ఏదైనా సరే కొద్దిగా ప్రాసెస్ లేట్ అవ్వచ్చు, కానీ ఏంటంటే ఆ ప్రాసెస్ లేట్ అయినా కానీ అది కంప్లీట్గా వెర్షన్లో వచ్చినప్పుడు మనం దానిని తట్టుకోవడం చాలా కష్టం సార్. ఈ రోజున ఒకవేళ మీ దగ్గర 1000 పీవీసీ మెటా ఉండొచ్చు, లేదా 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. మీరు కాపాడుకున్నారంటే రేపటి రోజున మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత అవి ఒకవేళ మీరు సేల్ చేసుకుంటే కోటీశ్వరులు సార్, మిలియనర్, అసలు చూసుకోక్కర్లేదు. ఎందుకని చెప్పేసి అదే సార్ నేను చెప్పేది. ఓకే సార్, ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. టిఎన్ మల్లేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు ఐఫోన్ లో ఓపెనింగ్ ఓపెన్ అయిందా సార్ ఈరోజు? ఈరోజు ఓపెనింగ్ సార్. వా వా సూపర్ సూపర్ సార్, సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఐఫోన్ లో చాలా రోజుల నుంచి ఓపెన్ అవ్వట్లేదు కదా, అంటే ఐఫోన్ లో అయితే క్లియర్ అయింది, ఐఫోన్ లో ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మందికి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మల్లేశ్వరరావు సార్, రేపు సోమవారం నా టార్గెట్ పూర్తి చేస్తున్నాను సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. 10,000 దాటాలని రేపు మండేకి ఫార్మింగ్ సార్. అవునవునవును, ఫార్మింగ్ లో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అది సార్, మనం సిస్టమ్ని ఏదైనా కానీ మనం అర్థం చేసుకున్న పర్సన్స్ ఎవరు బ్యాకప్ అవ్వట్లేదు సార్. ఏదైనా సిస్టమ్ గురించి అర్థం చేసుకోకుండా ఏదైనా ఉన్న పర్సన్స్ ఏదైనా బ్యాక్ ఉంటున్నారు, అంతేగాని సిస్టమ్ గురించి లోతుగా ఆలోచించి ఉన్న వాళ్ళు ఎవరు బ్యాక్ స్టెప్ అనేది ఉండదు సార్, ఏదైనా కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు షేరింగ్ అయితే సూపర్ సార్, సూపర్. నిజంగా చంద్రశేఖర్ సార్కి నిజంగా హెడ్స్ ఆఫ్. నిజంగా సార్ చెప్పింది ఏంటంటే ఆలోచిస్తే అర్థం అవుతుంది సార్. అది నిజంగా మన పీవీసీ మెటాలో కూడా సేమ్ అంతే సార్. మనం ఏంటంటే మనకి ప్రాఫిట్ వచ్చే ఇప్పటి వరకు పోరాడి మనకి కరెక్ట్గా మనకి ప్రాఫిట్ వచ్చే టయానికి మనం వెనక బ్యాక్ స్టెప్ వేస్తున్నాం కదా, దానికి అర్థం అదే సార్. ఏదైనా సరే మనం లాస్ట్ వరకు కంటిన్యూ అవుతానే దాని ప్రతిఫలం అనేది మనకి దక్కుద్ది, అంతేగాని నిరాశపడిపోయి ఉంటే కనుక మళ్ళీ అది వేస్ట్ సార్. అది వెల్కమ్ సార్, ఎనీ లీడర్ వెల్కమ్ వెల్కమ్. సార్ మాట్లాడిన దానికి ఒకవేళ నేను మాట్లాడిన దానికి ఒకవేళ మీకు ఏమన్నా అడగాలనుకున్నా, ఒకవేళ సార్ అదేంటి ఇదేంటి అని అడగాలనుకున్నా కానీ నో ప్రాబ్లం సార్. మీకు అనిపించింది మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ సార్, పివి వీరాంజనేయులు సార్. మీరు ఫ్రీగా ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని 2 minutes షేర్ చేసుకోండి. సార్ మాట్లాడారు కదా దాని గురించి కొద్దిగా మనం షేర్ చేసుకున్న దాని గురించి కూడా మాట్లాడండి సార్. పివి వీరాంజనేయులు సార్, ఫ్రీగా ఉంటే కనుక షేర్ చేసుకోండి. ఓకే సార్, ఫ్రీగా ఉంటే కనుక చేసుకుంటారు, ఆల్రెడీ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్, వెల్కమ్ ఎనీ లీడర్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఒకవేళ ఆల్రెడీ సిస్టమ్ అయితే అప్డేట్లో ఉంది సార్ కొద్దిగా మనకి. ఒకవేళ మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నది కూడా మనకి ఆల్రెడీ లాక్ చేసి ఇవ్వబడింది. అది కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ అవుద్ది. ఫార్మింగ్ కూడా కొంతమందికి ఎర్రర్స్ వస్తున్నాయి, అవి కూడా చూసుకోండి సార్. దానికి కూడా టెన్షన్ పడక్కర్లేదు. మనకి సీడ్ ఫండింగ్ ఆప్షన్లో కూడా మనకి ఆల్రెడీ రివార్డుల్లో వచ్చిన దానితో కూడా ఏమైనా సీడ్ ఫండింగ్ చేస్తుంటే అది కూడా ఎర్రర్ వస్తుంది సార్, అది కూడా గమనించుకోండి. మళ్ళీ దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకి కొద్దిగా అప్డేట్లోంచి కంప్లీట్ మోడ్లోకి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఓకే అవుతాయి సార్. ఎందుకంటే ఒకవేళ మీరు ట్రై చేసినా కానీ మీకు బిఎన్బి ఛార్జ్ అనేది కట్ అవుతుంది. దాని గురించి కొద్దిగా మీరు చేయకుండా ఉండడం మంచిది. ఏదైనా మనకి లీడర్స్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఓకే కంప్లీట్గా అవుతుంది చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీరు ట్రై చేయండి సార్. అనవసరంగా మీరు బిఎన్బి ఛార్జ్ మళ్ళీ వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది ట్రై చేస్తున్నారు,
ఆల్రెడీ 1 టైం 2 టైం అలా ట్రై చేసి $10 బిఎన్బి కట్ అయిపోయింది సార్. దాని వలన మీరు చేయకుండా ఉండడం మంచిది సార్. ఉదయం టోకెన్ ఫార్మింగ్ లో కూడా 2 టైమ్స్ చేస్తే అవ్వలేదు సార్, మూడోసారి ఎస్ అయింది. సార్ ఎస్ సార్ అంటే అది ఎర్రర్స్ వస్తున్నాయి కొద్దిగా, సిస్టమ్ అప్డేట్ లో ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి, అప్పుడప్పుడు అవుతుంది. అది బిఎన్బి కట్ అయిందా లేదనేది తెలుస్తుందా సార్? అక్కడ వస్తుంది సార్ మనకి కట్ అయింది. అంటే మెయిన్ లో కాకుండా లోపల చూపిస్తుందా కట్ అయింది లేదు అనేది బిఎన్పి ఛార్జ్? సార్ వెంకటేష్ సార్, ఇది వాయిస్ కట్ అయింది సార్. సార్ 1 minute సార్, ఎవరైనా కొద్దిగా కంటిన్యూ చేయండి సార్. 1 minute, నేను కొద్దిగా డ్యూటీలో ఉన్నా, జస్ట్ 1 minute వస్తాను సార్. సార్ బాలనరసింహ సార్ కొద్దిగా కంటిన్యూ చేయండి 5 minutes సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ మల్లేశ్వర సార్ ఏదో అడుగుతున్నారు సార్, చెప్పండి. అది ఉదయం టోకెన్ ఫార్మింగ్ చేస్తే 2 టైమ్స్ అవ్వలేదు సార్. సార్ అది బిఎన్బి కట్ అయిందా లేదనేది అర్థం కాలేదు. అది మీకు ఎంత ఉండేది మీరు చూసి ఉంటారు కదా అందులో. అది చూడలేదు సార్. ఓకే సార్ బాలనరసింహ సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ చేస్తే కనుక మీకు ఆల్రెడీ బిఎన్బి ఛార్జ్ అక్కడ కట్ అయింది లేదన్నది కూడా షో అవుద్ది, నో ప్రాబ్లం. ఓకే సార్, అంటే తెలుసుకోవడం కోసం సార్. అదే ఓకే సార్, నో ప్రాబ్లం. అది ఆల్రెడీ ఆటోమేటిక్ కట్ అవుద్ది కంపల్సరీ. మీరు స్క్రీన్ షేర్ చేసి ఓకే ట్రస్ట్ వ్యాలెట్ కలండి అవుతుంది, షేరింగ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ బాలనరసింహ సార్, థ్యాంక్ యూ సార్. అక్కడ అవసరం లేదు సార్, మీరు డైరెక్ట్ హోమ్ లోకి వెళ్ళండి సార్. అంటే అది అవసరం లేదు, మీరు ఆల్రెడీ చేశారు కదా, డైరెక్ట్ మీరు హోమ్ లోనే వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్ బ్యాక్ హోమ్ అని ఉంటుంది కదా, హోమ్ లోకి వెళ్ళండి. ఓకే సార్. అదే ట్రస్ట్ వ్యాలెట్ లోనే కింద హోమ్ అని ఉంటుంది చూడండి సార్, బ్రౌజర్ కాకుండా హోమ్. వచ్చేసారు ఓకే సార్, అందులో బిఎన్బి టచ్ చేయండి సార్. టచ్ చేశాను సార్ టుడే. ఇది సార్ మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఆల్రెడీ పొద్దున్న. స్మార్ట్ కాంట్రాక్ట్ ఒకసారే కదా సార్ కట్ అయింది. అవును సార్, ఇది కింద ఒకటి మీకు 0 బిఎన్బి అని ఉంది చూసారా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అనేది ఇది కూడా కట్ అయింది సార్, మీకు 0.08 బిఎన్బి తక్కువ కట్ అయింది, బాగా తక్కువ కట్ అయింది సార్. రెండు సార్లు కట్ అవ్వాలి సార్, అప్పుడు అయితే 2 సార్లు. అంటే ఇది ఒకసారి కట్ అయింది, మీకు ఇంకోసారి కూడా కట్ అయింది. అంటే ఒకసారి మీకు సక్సెస్ అయినప్పుడు కట్ అయింది, ఇది మీకు ఎర్రర్ వచ్చినప్పుడు 0 అని చూపించింది. ఎర్రర్ వచ్చినప్పుడు ఇంకొకసారి కూడా ఎర్రర్ వచ్చింది సార్. అంటే అప్పుడు కట్ అవ్వలేదు సార్, ఓల్డ్ అప్పుడు కట్ అవ్వలే, ఒకసారి కట్ అయింది సార్. ఒక్కసారి కట్ అయింది సార్. ఇది 2 days 3 days నుండి చార్జెస్ ఎక్కువ తీసుకున్నట్టున్నాయి సార్ బిఎన్బి. అవును సార్, అంటే ఇప్పుడు ఫార్మింగ్ కి కొద్దిగా చార్జెస్ ఎక్కువ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అనేది ఒకసారి ట్రాన్స్ఫర్ అని టచ్ చేయండి సార్. మీరు ఎంత చేశారు మీరు ఒకసారి? 84 సార్. ఎంత సార్? అది 87 $1 కట్ అయింది సార్. అంతకుముందు 0.02 ఎంత కట్ అయ్యేది కదా సార్? అంతకుముందు బాగా తక్కువ సార్, సెన్స్ లో 0.16 అలా కట్ అయ్యేది అంతే. అవును.
అంటే ఇప్పుడు మనకి ఏం చేశారంటే సార్, మనకి ఇప్పుడు మనం 25 పీస్ మెట మనం విత్డ్రాల్ బయటకు పెట్టుకుంటున్నాం చూసారా అవును. ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లో. దానికి ఛార్జ్ బాగా ఎక్కువ పడేది మనకు అంత ముందు $3.5 పడేది. వీళ్ళు ఏం చేశారంటే దానికి బాగా తగ్గించారు సార్. దానికి 1.250 కట్ అవుతుంది. ఓన్లీ 25 పీస్ మెటకు కూడా 1.250 కట్ అవుతుంది. దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ లో ఉంది కాబట్టి దీనికి అప్డేట్ చేసినట్టున్నారు. దీనికి 100కి $1 1.2 దాకా కట్ అవుతుంది సార్. మేబీ మనకి అప్డేట్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రజెంట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎప్పుడైనా సరే మనకి కొద్దిగా కట్ అవుతాయి కదా ఎక్కువగా, దాని మూలన. ఓకే ఓకే అది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే మనకి ఇంతకుముందు ఏంటంటే ఫార్మింగ్ ఏదైనా కానీ రీఫార్మింగ్ చేసుకోవాలంటే చాలా తక్కువ ఛార్జ్ ఉండేది. దానికి కొద్దిగా ఫీజు పెంచారు సార్. దాన్ని పెంచడానికి కూడా మేబీ ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ రీఫార్మింగ్ కూడా కొద్దిగా లిమిట్ పెట్టారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కొత్త అప్డేట్ లో మనకి డిపిస్ ద్వారా కూడా మనకి అందులో ఫార్మింగ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఏమైనా ఛార్జెస్ పెంచారా ఏంటన్నది కూడా తెలియదు. మనం చూడాలి సార్. కొద్దిగా సిస్టమ్ అప్డేట్ లోంచి వచ్చాక మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చిన తర్వాత అంతా మనకి అర్థం అవుతుంది సార్. సార్ మనకి ఏదైనా స్టార్టింగ్ లో ఏదైనా వచ్చినప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు ఏదైనా కానీ ఛార్జెస్ హెవీగానే ఉంటాయి. ఇదే కాదు సార్, మనకి అంతకుముందు మనం 5 పీవీస్ మీట మనం రీడింగ్ చేసినప్పుడు కూడా అలాగే ఉండేది ఛార్జెస్, చాలా మందికి తెలుసు. తర్వాత మనకి కొద్దిగా తగ్గడం మొదలెట్టింది. దాని మూలన మనకి కొద్దిగా ఈ అప్డేట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కొద్దిగా ఉంటాయి సార్. ఓకే సార్. ఇంకా ఎనీ పర్సన్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ షేర్ చేసుకోవచ్చు సార్ మీరు. వెల్కమ్ సార్ రాజేష్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బ్, ఎందుకంటే నాకు కొద్దిగా కాల్ వచ్చింది. ఓకే నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం. ఆల్రెడీ కంటిన్యూ సార్. కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. సో మంచి వండర్ఫుల్ గా మీరు అది నేను కొద్దిసేపు నుంచి మాత్రం వినలేదు, అంత చాలాసేపు అయితే నేను వినడం జరిగింది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చేట్లా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, అంటే కాల్ మాట్లాడడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ మీకు చూపించే ఉంటుంది నేను ఉన్నానని, బట్ ఏంటంటే నేను కట్ అయ్యాను. ఓకే సో కట్ అయ్యారు సార్ మీరు. కట్ అయిందా? లెఫ్ట్ అయ్యారు సార్. నేను అదే ఫోన్ వచ్చింది ఇందులోనే వచ్చింది అనమాట, అందుకని చెప్పేసి ఇక మీరు ఉన్నారు కదా అని చెప్పేసి కూడా నేను మళ్ళీ ఒకసారి అలా అనుకున్నాను. ఓకే సో మంచి ఈరోజు, ఎందుకంటే చూడండి ఒక్కొక్కసారి మనకు అప్డేట్ లేకున్నా కూడా జనరల్ టాపిక్ లో కూడా ఎన్ని మనము నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఒక్కొక్కసారి దేని వల్ల అయినా హెల్ప్ జరగచ్చు. ఏదైతే ఆ టైటానిక్ సంబంధించింది ఉన్నారు కదా, మనం అనుకుంటాం కదా, తన యొక్క కళ అన్నమాట. తన ఎన్ని సంవత్సరాల నుంచెల్లో ఉన్న డబ్బంతా కూడబెట్టుకొని ఫ్యామిలీతో వెళ్ళాలని తను నిర్ణయించుకొని ముందుగానే టికెట్ బుక్ చేసుకొని అన్ని రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత బాబుకు మరి కుక్క అలా కాటు వేయడం ద్వారా, సో అయినా కూడా అంటే తను ఆ టైటానిక్ మీద రాశాడు. అతను ఏమని రాశారని చెప్పన్నా, దీన్ని దేవుడు కూడా ఏమి చేయలేడు అని రాశాడు. ఆ టైటాన్ ఏదైతే క్రియేటివిటీ చేశాడో అతను. మీరు ఆ యొక్క ఇది స్టోరీ కాదు అతను ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ మన స్టోరీ చెప్పింది, అది ఇట్స్ రియల్ అనమాట, ఇట్స్ ట్రూ, అది నిజం అన్నమాట. ఎందుకంటే సో దాని మీద ఏం రాశాడు అంటే, దేవుడు కూడా దీన్ని అంటే దీన్ని ఇది ఖరాబ్ కాదు, ఇది అసలు ఇది మునగదు, ఇది అనే రకంగా అందులో రాయడం జరిగింది అనమాట. సో కొన్నిసార్లు మనము అంటే కొన్ని ఓకే మానవుడు గొప్పే కాదని అనట్లేదు, బట్ మానవుడిని తయారు చేసింది ఎవరు? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మనం ఎక్కడి నుంచి వచ్చాము. సో అది కూడా కొంతవరకు మనము మరి ఓకే మనకు శక్తి ఇచ్చాడు, ఓకే మనం మాట్లాడే శక్తి, మనము చాలా ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మనం కనిపెడుతున్నాము. సో ఇట్స్ ఓకే, అవన్నీ కాదని నేను అనట్లేను. ఓకే సో ఏది ఏమైనా మనము కొంతవరకు కొన్ని మరి నమ్మాలి, మనము కొన్ని చేయాలి.
ఓకేనా. సో అతను ఎంతో ఇప్పుడు చెప్పిన దాంట్లో మన చంద్రశేఖర్ సార్ చెప్పిన దాంట్లో ఇది ఏదైతే చెప్పాడో అది ఇట్స్ ట్రూ అనమాట. తన ఉన్న డబ్బంతా దానికి పెట్టేసారు, టికెట్లకి పెట్టేసి రెడీ అయ్యారు ఫ్యామిలీతో మొత్తం పోదామని. సో కుక్క కరిచేసరికి అది కామన్ గా ఏమైంది అంటే మరి ఎందుకంటే ఉన్న డబ్బంతా పెట్టేసాం మనము అన్న ఆలోచన ఒక్కసారి ఇదవుతుంది. తర్వాత కుక్కను మామూలుగా తిట్టుకోలే ఎవ్రీడే దాన్ని, ఎందుకంటే ప్రతిరోజు దాన్ని తిడుతూనే ఉన్నారు. సో అనుకోకుండా ఆ టైం గానే అయింది, షిప్ బయలుదేరింది, టైటానిక్ షిప్ బయలుదేరింది. సో అనివార్య కారణాల వల్ల మరి ఏమైందన్న విషయం మీకు అందరికి తెలుసు. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న ఏదైతే ఏమంటుంది దాన్ని ఐస్ గడ్డలకు ఏదో సంథింగ్ ఏదో అయ్యి సో మరి అది ఇలా అయ్యింది. సో ఎందుకంటే మనము ఒక్కొక్కసారి అలా అవుతాయి, అది కూడా మన మంచికే. బట్ ఏంటంటే మనం బతికి ఉన్నాం కదా, దట్స్ ఎ గ్రేట్. అసెట్ మొత్తం ఏంది అంటే తను సంపాదించుకున్న తను జమ చేసిన డబ్బంతా పోయింది, ఊరికి పోయినట్టే కదా సార్. చెప్పాలంటే టికెట్ తీసుకున్నాడు మొత్తం ఫ్యామిలీకి, డబ్బంతా పోయింది, ఏమీ లేదు ఇప్పుడు. కానీ మనం బతికే ఉన్నాం, అది గ్రేట్. మెయిన్ ఏంటి ఇక్కడ, పానం కంటే గొప్పది కాదు కదా డబ్బు. సో ఆ విధంగా సో అలా మరి తర్వాత చెప్పినట్టున్నారు ఆల్రెడీ సార్, ఇది ఆ కుక్కని మెచ్చుకోవడం జరిగిందనమాట. విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఏది జరిగినా నిజంగానే మనకు మేలు జరగడానికే అయింది. కానీ మనం ఏమనుకున్నా అంతకుముందు తను ఏమనుకున్నాడు, తన ఫ్యామిలీ అంతా కీడైపోయింది, ఇంత సంపాదించుకున్నాను నేను. సో ఒక్కొక్కసారి మనము ఆరాధించే దేవుణ్ణి కూడా మనము అప్పుడప్పుడు అంటే మనకు సరైనట్టయితేనేమో వావ్ ఇట్స్ దేర్, దేవుడు ఉన్నాడు అని కొంతమంది అంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ అని కొంతమంది అంటాం. బట్ ఏది ఏమైనా ఓకే, సో మన మంచికే, ప్రతిదీ మన మంచిగా జరుగుతుంది. ఎక్కడో ఏదో మనం కొన్నిసార్లు మనం మంచి చేస్తే కూడా ఎనీ టైం అది ఎదురుగా మరి చెడు 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 జరుగుతూ పోతా ఉంటుంది. సో దానికి కూడా ఏదో కారణం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు నీకు తెలియకుండానే కొన్ని చెడు చేసి ఉండొచ్చు, దాని యొక్క పరిహారమే మరి ఇప్పుడు మంచి చేస్తుండొచ్చు. అందుకే నీకు ఇప్పుడు అది జరుగుతుందంటే అనిపిస్తుంది. బట్ ఏంటంటే సో లెవెల్ అవుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న చూడండి, పీవీసీ మెటల్ గురించి మనం ఎవ్రీడే మాట్లాడుకుంటాము ప్రతిరోజు. ఇక్కడ మనము పాజిటివ్ మాట్లాడండి, పాజిటివ్ ఉండండి అంటాం. సార్ అయిపోయింది 5 నిమిషాలు. నెగిటివ్ లో చేసడానికి, నెగిటివ్ చెప్పడానికి బయట చాలా మంది ఉన్నారు. సో మరి మనం మంచి చెప్పాలి, అట్లయితే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ గా వెళ్ళాలి. తప్పే కదా సార్. ఇప్పుడు నెగిటివ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ మనమన్నా పాజిటివ్ గా వెళ్తే సో ఇది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకే అంటుంటాం కదా ఎప్పుడైనా, సో మనం ముందుకెళ్తూనే ఉండాలా. లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం మాత్రం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రతిదీ నమ్మకంతో కూడుకున్నది, అలాగే పీవీసీ మెటల్ కూడా నమ్మకంతో కూడుకున్నది. సో నీ బిలీవ్నెస్ నీకు ఎప్పటికీ నడిపిస్తుంది. సో అందుకని చెప్పేసి సో ఒక గట్టి నమ్మకంతో మళ్ళీ 100లో మళ్ళీ 99% 99 ఉండి 0.1% కూడా ఏమో అన్నది ఉండకూడదు. అప్పుడే నీకు 100% సక్సెస్ వస్తుంది కంపల్సరీ అది. ఓకేనా. బట్ ఏదైతే 0.01 ఉందో ఈ 99.99% కొట్టేస్తుంది. రైట్. మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు, పాలల్లో ఎన్ని పాలను ఉండని ఒక చుక్క చిన్న డ్రాప్ సరిపోతుంది అందులో అవి పాలు ఖరాబ్ అవడానికి. అన్ని పాలల్లో మరి ఇంత చుక్క పడితే ఖరాబ్ అవుతుందంటే అర్థం ఏంటి? దట్ ఇస్ నెగిటివ్, ఇది పాజిటివ్. పాలు అనేటివి పాజిటివ్, అది నెగిటివ్. సో ఆ ఒక్క చుక్క, ఆ ఒక గుండు సూది పెడితే నువ్వు ఎంత వస్తుందో ఆ నెగిటివిటీ ఉన్నా కూడా సక్సెస్ అనేది మనకు వెనక్కి వెళ్ళిపోతుంది సార్. సక్సెస్ వెనక్కి వెళ్ళిపోతుంది అంటే మన మైండే.
మన మైండే ఖరాబ్ చేస్తాం అనమాట. మా వెనక్కి వెళ్ళిపోవడం అంటే వాళ్ళు ఎవరో వస్తారు వెళ్తారు అని కాదు, ఇక్కడ నడిచొస్తారు నడిచిపోతారని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే మన మైండ్ సెట్. మనం కొన్నిసార్లు చూసేవాళ్ళం కదా, సో గొడ్డలు బట్టి తవ్వేవాళ్ళు తవ్వుతా ఉన్నట్టు. సో చాలా తవ్వుతూ సో ఫైనల్లీ ఇంకొక రెండు సార్లు వేస్తే డైమండ్ బయటపడుతుంది. బట్ ఏంటంటే అప్పటికే చేసి అలసిపోయి ఇంకా ఒకటో రెండో దెబ్బలు వేస్తే అయిపోతుండే, ఆ డైమండ్ అనేది దొరుకుతుండే. ఆ టైంలో బ్యాక్వర్డ్ వస్తాడు అతను. అర్థం ఏంటి అంటే నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావు. 99.99% చేసావు, 0.001 కాడ నువ్వు ఆగిపోయావు. మరి ఎక్కడ దాకా వచ్చావో నీకు తెలియదు. సో దట్స్ వై నీ ప్రయత్నము, నీ నమ్మకము అలా పాజిటివ్నెస్ లో ముందుకెళ్తూనే ఉండాలన్నమాట. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ. మరి ఇప్పటిదాకా లాస్ట్ మూమెంట్ లో ఎవరైతే మాట్లాడారో నేను వినలేదు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. టైం అయింది కనుక మనము సెషన్ మరి రేపు పోస్ట్ పోన్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్, ఎస్పెషల్లీ చంద్రశేఖర్ సార్, మీకు కూడా థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా షేర్ చేసుకున్న వాళ్ళకి కూడా బిగ్ థ్యాంక్ యూ. మన మౌనిక మేడం కానీ, వీరాంజన్ సార్ కానీ, సో హనుమంత్ సార్ కానీ, జయరామ్ సార్ కానీ, ప్రతి ఒక్కరికి మరి మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీవీసీ మీటా. థ్యాంక్ యూ.